రిలేటెడ్ అన్న అవేం లేవు. కానీ మీరు నిజంగా మన భారతదేశం తరఫున మన భారతీయుడిగా మీరు అక్కడ జెండా ఎగరవేసి మీరు ఒక గవర్నర్ గా ఎంపికైనారంటే నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మాకైతే చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం పట్టుకోలేక నేను కాల్ చేశానన్న మీకు చెప్పాలని మాట్లాడాలని. థ్యాంక్ యూ అమ్మ. నా ఒక్కడిది కాదమ్మా, మన హోల్ కమ్యూనిటీ హెల్ప్ చేసింది. నేను ఒక్కడిని గెలవలేనట్ల, నాకు హోల్ కమ్యూనిటీ. నా లక్ ఏంటంటే హోల్ కమ్యూనిటీ వాజ్ బిహైండ్ మీ. ప్రతి ఒక్కరు వర్క్ చేసిండ్రు. నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ కాకుండా లోకల్ కమ్యూనిటీ కూడా. ఐఎమ్ గుడ్ ఎట్ బ్రింగింగ్ ద పీపుల్ టుగెదర్. సో దట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యు. అది మీ బలం. అది రైట్ రాజమ్మ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అండి సన్నీ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం, మీ జర్నీ గుడ్ స్టార్ట్ అయింది అండ్ మీ వాయిస్ వినిపించారు. మీరు ఇందాక అంటున్నారు ఇండియన్ అమెరికన్ పిల్లలు అక్కడ చాలా కోల్పోతున్నారు, మెరిట్ పిల్లలు అన్నారు. అది మరి ఎలా గుర్తించారు? దానికి మీరు చూపించే మార్గాలు ఏంటి? అది దే కాల్ ఇట్ అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. డైవర్సిటీ, గుడ్ నేమ్. మన పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మన కమ్యూనిటీలో హార్డ్ వర్క్ చేయడమే తెలుసు, కానీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాం. మనం ఏం జరుగుతుంది అనేది మన కమ్యూనిటీ పట్టించుకోదు. ఆల్రెడీ నేను మన కమ్యూనిటీని 9 to 5 కమ్యూనిటీ అంటాను. ఎందుకంటే 9 o'clock నుంచి 5 o'clock వి వర్క్ హార్డ్. ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ప్రపంచం మర్చిపోయి ఇంకా లేదు, ఇంకా ప్రపంచం ఏమైనా మనకు సంబంధం లేదు, మన పిల్లలు మన ఫ్యామిలీ. కానీ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ మేబీ యూ గెట్ బెనిఫిట్, బట్ లాంగ్ టర్మ్లో నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది. సో నా గోల్ ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ కిడ్స్. దే నీడ్ టు ఇన్వాల్వ్ రాదర్ దెన్ సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ అండ్ కంప్లైనింగ్. లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? సో in fact, actually, I'll give you an example. Recently, I've been involved in politics for a long time in America. Not by running, by supporting the candidates. Whether you call it as a financially or bringing the voters to them or introducing the voters to them. So recently, July 19th, I had an event. Some people call as my success party, but I call as a Indian American engagement. Okay. I got about 800 people. My goal is that I want to bring all the American politicians to the Indian community. Okay. దేనికి ఎందుకు? Interaction. So don't look at the party, look at the candidate. Talk to the candidate. Raise your questions, raise your concerns, see how you feel. Are they sympathetic? Are they willing to work with you? Then choose. రియాలిటీకి దగ్గరలో తీసుకెళ్ళాలి. రియాలిటీకి దగ్గరికి తీసుకెళ్ళాలి. లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ అమెరికాలో పాలిటిక్స్ లిల్ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఎలక్షన్లో రన్ చేసేప్పుడు మాకు పార్టీ టికెట్ ఇవ్వదు, మేము వీ హ్యావ్ టు ఎర్న్ పార్టీ పొజిషన్. చాలా కష్టం అనిపించింది. చాలా కష్టం అవుతుంది. నేను యూ వోంట్ బిలీవ్ ఇట్, 3 తెల్లని బీట్ చేశాను నేను, బికాజ్ ఓన్లీ హార్డ్ వర్క్. ఐ బీన్ దేర్ ఎవ్రీవేర్. సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. నాకు క్యాంపెయిన్ స్టార్ట్ చేయకముందు బ్యాకప్ మై మైండ్ ఒకటి ఉండేది, నన్ను అక్సెప్ట్ చేస్తారా లేదా, వీళ్ళు కలర్ పీపుల్ని చేస్తారా. వన్స్ దే నో హూ యూ ఆర్, దే రియలీ లవ్ యూ. సో వన్ ఆఫ్ ద వే ఐ కనెక్టెడ్ ఈజ్ ఎవ్రీ టైమ్ నేను రూరల్ ఏరియాలో వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ యూస్ టు టెల్ దెమ్, బికాజ్ అంత ఫార్మర్సే. నేను చెప్పేవాడిని, నేను కూడా ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. దే రియల్లీ లైక్ యూ. వన్స్ దే నో, ఓ మై గాడ్, యు ఆర్ వన్ ఆఫ్ అస్. మనలోని పర్సన్ వాళ్ళకి తెలియాలి. తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ అంటే నీ ఐడియాస్ ఏంటి. వన్స్ దే నో యువర్ ఐడియాస్, దే రియలీ లైక్ ఇట్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సపోర్ట్ మెరిట్ బేస్డ్. ఈవెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్లో కూడా మెరిట్ బేస్డ్. సో ఇక్కడ మన పేరెంట్స్కి వచ్చేవారికి ఏమవుతుందంటే, మన కమ్యూనిటీ పేరెంట్స్ దే డెంట్ రియలైజ్ దట్ మనం ఇప్పుడు మన వాళ్ళు మంచి స్కూల్లో అడ్మిషన్ రాకపోతే వీడేదో తప్పు చేసి ఉంటాడులే, ఈ అమ్మాయి ఏదో చేసి ఉండదులే అందుకని సరిపెట్టుకొని మనం మూవ్ అయిపోతాం, సర్దుకుపోతాం. యాక్చువల్ రియాలిటీకి వచ్చేవరకు దే డిడ్ నాట్ గెట్ ఇన్ టు ద స్కూల్, నాట్ బికాస్ దే డెంట్ డూ వెల్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద సంబడి ఎల్స్ గాట్ ఇట్. ఇప్పుడు మా దగ్గర మెడికల్ స్కూలు, వేన్ స్టేట్ యూనివర్సిటీ మెడికల్ స్కూలు, లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. 360 స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్లో. సో ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. కొందరు ఎంక్యాట్ ఉన్నది, మెడికల్ అడ్మిషన్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్. ఎంక్యాట్లో 95th percentile వచ్చిన వాళ్ళని కూడా రిజెక్ట్ చేసిండ్రు, వైల్ దే యాక్సెప్టెడ్ 32. దట్స్ మై కన్సర్న్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ అగెన్స్ట్ దోస్ థింగ్స్. ఈజ్ ఎ ప్రో మెరిట్ and he wants to support that. Okay, we'll talk about it. One more caller andi. Sure. Pushpa unnaru, Tirupati nunchi manaku call chestunaru. Pushpa garu. Hello. Pushpa garu maatladandi. Sunny Reddy garu unnaru. Namaste Pushpa garu, baagunnara? Namaste sir. మీకు
చెప్పండి అమ్మా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకొని డైరెక్ట్గా ఫోన్ లైన్లో సార్తో మాట్లాడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీ పిల్లలు ఎవరైనా బయట ఉన్నారా? హలో పుష్ప గారు. సార్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు థ్యాంక్ యూ అమ్మా. సార్ యుఎస్కి వెళ్ళారు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పిల్లల చదువు కోసం. అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది జాబుల కోసం ఎంతో ఖర్చు పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతానికి? అవునమ్మా, అది సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ రైట్ నౌ. యుఎస్ఏ కాకుండా ప్రతి కంట్రీ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఎకానమీ బాగాలేదు. ఇట్ టేక్స్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఒకటి హోప్స్ లూజ్ కావద్దు. అది స్ట్రగుల్ అనేది అన్ఫార్చునేట్లీ ఇట్స్ దేర్. నాకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది. మొన్న మధ్య ఒక స్టూడెంట్ కాల్ చేసిండు, 2 years నుంచి ఎన్ని రోజుల నుంచి నా బాబు అని. 2 years అంటే మరి ఏం చేసావు 2 years నుంచి అంటే బయట జాబ్ చేసుకుంటున్నా అన్నాడు. నన్ను 2 years యూ లాస్ట్ యువర్ లైఫ్. ఎందుకంటే ఏం నేర్చుకున్నావు అంటే నేనేం చేయలేదన్నా అన్నాడు. అయ్యో టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ఒక 1 month తర్వాత ఆ 6 monthsలో అబ్సలీట్ అవుతుంది. ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాలి. మనకు ఇంకొకటి యుఎస్లో రానంత మాత్రాన దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. దెర్ ఆర్ అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. ఇక్కడ మేమున్నప్పటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అసలు మన కంట్రీ చాలా డెవలప్ అయింది. మాకు 1000 rupees జాబ్ రావాలంటే రాకపోయేదండి. మీరు చాలామంది తెలియదు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉండేది గవర్నమెంట్ది. మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. నాకు జాబ్ లేదు అని అన్ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నా వస్తే మనకు లెటర్ పంపిస్తారు. సో దాని గురించి మేము ఫాలో చేసేవాళ్ళం. అది అంటే అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి. మన ఇండియా కూడా బాగుంది. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఇక్కడే నాకు 300 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్. అంటే పుష్ప గారు వాళ్ళు ఎవరు వెళ్ళారమ్మా? బ్యాచ్ రమ్మనేదానికి కష్టంగా ఉంది సార్. అవునమ్మా నాకు తెలుసు రిటర్న్ రావాలంటే పాపం అంత కష్టపడిపోయి అక్కడికి వెళ్ళేసి కొంచెం లేకుండా ఉంటే కూడా తప్పకుండా ఉంటుంది. ఓపిక పట్టమని చెప్పు, కష్టపడాలి. ఆ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. వస్తాయమ్మా, జాబ్స్ వస్తాయి. ఇట్లా ఇది ఈ అమెరికన్ ఎకానమీ నేను లాస్ట్ 30 years నుంచి చూస్తున్నానమ్మా. ఎవ్రీ 10 years అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. కాస్త వస్తుంది, టైం పడుతుంది, వస్తుంది. అవును. చాలామంది అసలు స్టేటస్ చేంజ్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ రాకపోవడమే కాదు, స్టేటస్ మెయింటైన్ చేయాలి. స్టేటస్ లూజ్ అయితే మళ్ళీ మనము కమ్ బ్యాక్. అది నాకు అర్థమైంది. మేము కూడా ట్రై చేస్తున్నామమ్మా బయట నుంచి ఈ రూల్స్ ఏమైనా చేయడానికి చేస్తున్నాము. వీలైనంత నేను ఉన్న ఈ సిటిజన్స్, మన కమ్యూనిటీ నుంచి వెళ్ళిన సిటిజన్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఏంటంటే డోంట్ కంప్లైన్ సిట్టింగ్ అవుట్ సైడ్. సపోర్ట్ చేయండి, ఉన్న లీడర్స్లని సపోర్ట్ చేయండి. ఒక పార్టీ కాదు, బోత్ సైడ్ సపోర్ట్ చేయండి. మన కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. మనం రేజ్ చేయాలి, ఇష్యూస్ని రేజ్ చేయగలగాలి. అది వీలైనంత వరకు మేము చేస్తామమ్మా. బట్ డిస్కరేజ్ అవ్వద్దని చెప్పు. అంటే తప్పదు, ఇంకా కొన్ని రోజులుగా ఓపిక పట్టాలి. స్టేటస్కి కూడా మెనీ వేస్ ఉన్నాయి. మన వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ ఏదో ఒకటి చేయాలి, ఇంకా తప్పదు. చూడండి సార్. తప్పకుండా కనెక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? కొంచెం నాతో కలవాలంటనా? అవును సార్. నాకు వెబ్సైట్ ఇవన్నీ నేను పబ్లిష్ చేపిస్తున్నాను. నా వెబ్సైట్ పబ్లిష్ చేపిస్తాను. ఫేస్బుక్లో కనెక్ట్ కావచ్చు. నాకు ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పీపుల్ వాళ్ళు కనెక్ట్ కావచ్చమ్మా నాకు. సార్ మన వాళ్ళు ఉన్నదానికి చాలా సంతోషంగా ఉంది. మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి సార్. తప్పకుండా అది వన్ ఆఫ్ మై మెయిన్ గోల్ కూడా. మన వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను ఎన్నికైనాను. తప్పకుండా చేస్తున్నాను. రైట్ అమ్మా పుష్ప గారు. ఒక పుష్ప గారే కాదండి, చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ట్రంప్ రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు ఫస్ట్లో ఇండియన్సే చాలామంది ఉన్నారు. ఇండియా వాజ్ ఫస్ట్, ఎస్ ట్రంప్ వస్తే బెనిఫిట్ ఉంటుంది అని. కానీ ఇప్పుడు రాగానే ఫస్ట్ ఇండియన్స్ మీదనే అటాక్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. యుఎస్ వీసాస్ని క్యాన్సిల్ చేయడం కావచ్చు, లేకపోతే జాబ్స్ ఇవ్వద్దు అని చెప్పి మన కంపెనీస్కి చెప్పడం కావచ్చు, H1 వీసాస్ని రెడ్యూస్ చేయడం కావచ్చు. ఇవన్నిటిని చూస్తుంటే ఎలా ఇక్కడున్న పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఒక పుష్ప గారే కాదు. అంటే నేను చూసినంత వరకు రియాలిటీ కంటే న్యూస్ మీడియా ఎక్కువ చేస్తుందండి. మీరేమనుకోవద్దు, న్యూస్ మీడియా హెల్ప్ చేయాల్సి అక్కడ అయితే జరగట్లేదు. లేదు, అంత లేదు.
కొలాటరల్ డ్యామేజ్ అనుకోవచ్చు. ఏంటంటే మెయిన్ టార్గెట్ వాజ్ నాట్ F1 స్టూడెంట్స్ కానీ లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మీరు గత 4-5 సంవత్సరాల నుంచి ఓపెన్ బార్డర్ ఉండిందండి. ఎనీబడి కుడ్ వాక్ ఇన్ టు ద అమెరికా. అమెరికాలకు వచ్చేసి నా దగ్గర ఏమి లేదు అంటే మీకు $2,000 ఇచ్చి ఒక 5-స్టార్ హోటల్లో పెట్టి మీ హెల్త్ కేర్, మాకంటే వాళ్ళకి చాలా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి అవన్నీ డబ్బులు మా ట్యాక్స్ పేయర్ మనీ కదా. దానివల్ల ఒకటి మనకు యాక్చువల్గా మన ఇండియన్ అమెరికన్ ఈ గ్రీన్ కార్డులకు కానీ H1లకు కానీ మనమే సఫర్ అయినాము. ఎందుకు సఫర్ అయినాము అంటే ఈ ఉన్న స్టాఫ్ అంతా వాళ్ళని డీల్ చేయడానికి పెట్టేసిండ్రు. ఇప్పుడు నా గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు ఒక 2 to 3 years పట్టేది, ఇప్పుడు 40 years పడుతుంది. పిల్లలు నాకు రీసెంట్గా ఒక ఫ్యామిలీ మా పాప వాళ్ళు H1 మీద ఉన్నారు, దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఫర్ లాస్ట్ 20 years. ఆ పాప 1 year ఉన్నప్పుడు వచ్చింది అమెరికాకి. మొన్న హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడికి వచ్చిందంట హైదరాబాద్కి గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి. ఇక్కడ స్టక్అప్ అయిపోయింది అమ్మాయి బికాస్ వాళ్ళకి పేరెంట్స్ అట్లాంటి సాడ్ సిచ్యువేషన్. అట్లాంటి వాటికి మేము వీలైనంత వరకు లీడర్స్తో, కాంగ్రెస్మెన్ కానీ సెనేటర్లతో పనిచేస్తున్నాము. మేము వీలైనంత వరకు అట్లాంటివి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్స్ లీగల్ వే, వెరీ జెన్యున్ కేసెస్. సో అట్లాంటి వాటికి దెర్ ఇస్ నో క్వశ్చన్ అండి, మనం జరుగుతుంది. మీరు అనుకున్నంత బ్యాడ్ లేదు. నేను అన్నాను కదా, ఇది కొలాటరల్ డ్యామేజ్. ఇట్స్ నాట్ మనం ఇండియన్స్ని ట్రంప్ హేట్ చేస్తాం అనేది దట్స్ నాట్ రైట్. నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నాను, నేనే ఎగ్జాంపుల్. వాళ్ళు అక్సెప్ట్ చేయకపోతే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని. ఖమ్మం నుంచి అరుణాదేవి గారు కాల్ చేస్తున్నారు. అరుణాదేవి గారు, అరుణ గారు, హలో అండి. అరుణ గారు, రైట్. ఓకే, ఇప్పుడు అదే సరే, మీడియా వాళ్ళే దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారని అనుకుందాం, కానీ సినారియో ఎలా ఉంది అక్కడ? ప్రజెంట్ సినారియో ఎలా ఉంది? నిజంగానే మెరిట్ ఉన్న పిల్లలు లేకపోతే క్యాలిబర్ ఉన్న పిల్లలు వెళ్ళొచ్చా, చదువుకోవచ్చా? తప్పకుండా రావచ్చండి, తప్పకుండా. అమెరికా ఈజ్ ఆల్వేస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు కూడా ఉన్నది. నా అడ్వైజ్ ఏంటంటే, ఈ మధ్య నేను స్టూడెంట్స్ని చూస్తున్నాను, ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు జాబ్కి వచ్చే వరకు ఎగ్జామ్ దగ్గర నుంచి నేను విన్నాను, అంటే ఐ మే బి రాంగ్, వేరే వాళ్ళతో రాయించడము, అక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూలు వేరే వాళ్ళతో చేయించడము. అంటే కష్టం. మీరు టైం అంటే టెంపరీగా మీకు బెనిఫిట్ అవుతుందేమో, కానీ లాంగ్ టర్మ్లో చాలా కష్టం అవుతుంది. మై అడ్వైజ్ ఈజ్ కష్టపడాలి. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఆల్వేస్ అమెరికాకిలో బ్రైట్ మైండెడ్కి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుందండి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుందండి. నేను తెలుగు మీడియం చదివానండి, జస్ట్ టు లెట్ యు నో. నేను సుల్తాన్ బజార్లో ఇక్కడ క్లాక్ టవర్ స్కూల్ అని ఉంటుంది, ఆ స్కూల్లో చదివాను. నేను $20 కట్టేవాడిని సంవత్సరానికి. సో అంటే నేను అట్లని నేను చెప్పట్లేదు, అంటే హార్డ్ వర్క్ చేస్తే తప్పదు. కష్టం ఏంటన్నా తెలుసు. అంటే నేను వెళ్ళినప్పుడు నాకు ఐ పుట్ మై సెల్ఫ్ ఒక టన్నల్లో ఉన్నాను, 1-way ట్రాఫిక్ ఉంది, నేను వెనక్కి వెళ్ళలేను, ముందుకే వెళ్ళాలి, నాకు ఇంకా దారి లేదు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఐ వాజ్. సో వెనక్కి వచ్చే క్వశ్చన్ లేదు. నా అడ్వైజ్ మిగతా మీ స్టూడెంట్స్ కూడా ఎవరున్నా కూడా ఆలోచించండి, యూ విల్ సక్సీడ్, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. మీరు ప్రాపర్గా వెళ్ళండి, కష్టపడండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీకు ఇంటర్నెట్ ఉన్నది, AI ఉన్నది, ప్రతి ఒక్కటి మీకు ఫింగర్ టిప్స్ మీద ఉన్నది అవైలబుల్. ఇప్పుడు సీ దిస్ జనరేషన్ ఇస్ ద లక్కీయెస్ట్ జనరేషన్. మాకు ఇంటర్నెట్ కూడా ఉండేది. నిజం, ఇదైతే నిజం, ఒప్పుకోవాలి. మన కాలర్ ఉన్నారండి, ఖమ్మం నుంచి అరుణాదేవి గారు జాయిన్ అవుతున్నారు. అరుణ గారు, వినపడుతోందమ్మా నా మాట? వినిపిస్తుందండి. రైట్ అమ్మా, సన్నిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్తే అండి. జై శ్రీరామ్ సన్నిరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఒక ఆంధ్రుడిగా వెళ్ళి మా తెలుగు వారి తరపున అమెరికాలో ఎంత మన్ననలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. నా పిల్లలు 2 years లో ఉన్నారు సార్. అవునమ్మా. ఎక్కడ? మేము కూడా రైతు కుటుంబం, చాలా కష్టపడి 2 పిల్లల్ని చదివించుకొని పంపించుకున్నాం సార్. నాకు తెలుసు ఎంత కష్టం అండి. మీరు చెప్తుంటే అదే వింటున్నాను. నా భర్త కూడా ఒక కానిస్టేబుల్ జాబ్ చేస్తూ 2 చాలా అతి కష్టం మీద మేము పంపించుకున్నాం సార్. ఇవాళ నా పిల్లలకి జాబులు లేవు సార్ అక్కడ. అవునా? 2 అయిపోయిందమ్మా, మాస్టర్స్ అయిపోయింది? అయిపోయింది సార్. న్యూ హేవెన్ యూనివర్సిటీ నుంచి బాబు కనెక్టికట్ స్టేట్ నుంచి అయిపోయింది సార్. కనెక్టికట్ అమ్మా. పాప ఒహాయో స్టేట్ నుంచి, కనెక్టికట్ నుంచి పాప క్లీవ్లాండ్ యూనివర్సిటీ. మా పక్క స్టేట్ అమ్మా, మిషిగన్ కి పక్కనే ఉంటుంది ఒహాయో. అక్కడ నుంచి వెళ్ళింది సార్. బాబేమో నాకు ఇక్కడ ఇంకా అసలు ఏం లేదు, ఓప్స్ వచ్చేస్తా అని అంటాడు. మేము చాలా పెట్టుబడి పెట్టి పంపుకున్నాం సార్. అవునమ్మా. చాలా భయం అనిపిస్తా ఉంది. అసలు ఎంత పంపుకున్నాం, ఎంత చేసుకున్నాం, ఇక్కడ ఏమన్నా ప్రాపర్టీ కొనుక్కొని
ఇచ్చినా నా బిడ్డలు మంచిగా ఉండేవాళ్ళేమో అని అనిపిస్తా ఉంది. తప్పకుండా అది అంటే ఉన్న సిచ్యువేషన్ మీరు చెప్పింది 100%. జాబులు అంత ఈజీగా రావట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఏమవుతుందామంటే వీళ్ళు మరి ఎంతవరకు అప్డేట్ చేసుకుంటున్నారో లేదో కానీ ఉన్న ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి, జాబ్ సీకర్స్ ఎక్కువ ఉన్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, దే చూస్ బెస్ట్ వన్స్ ఆబ్వియస్లీ. అండ్ నా అడ్వైజ్ ఏంటంటే యూ వాంట్ బి ఏ బెస్ట్ వన్. ఇంకా తప్పదు అంటే సిచ్యువేషన్. లెట్ దెమ్ నో దట్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. వచ్చారు కనుక దే హ్యావ్ టు వర్క్ హార్డ్. అవునమ్మా, దెర్ ఈస్ అదర్ ఆపర్చునిటీ. F1 క్లోజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అంత దూరం పోయినరు కదా. ఏమన్నా కావాలంటే కాంటాక్ట్ చేయమని చెప్పండి అమ్మా, నాకు ఈమెయిల్ అయినా ఏదైనా పంపించమని చెప్పండి. అరుణ గారు అధ్యక్షుడు మాజీ సాలూరు జయశేఖర్ కూడా నాకు కజిన్ బ్రదర్. అవునమ్మా, నాకు తెలుసు, బాగా తెలుసు అమ్మా. జే కజిన్ బ్రదర్. అవును, ఖమ్మం నుంచే కదా జే. పాల్వంచ అంటే మాది భద్రాచలం దగ్గర సార్. తెలుసు అమ్మా, పాల్వంచ తెలుసు నాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. చెప్పండి ఏమైనా అవసరం ఉంటే. మీ అందరూ భద్రాచలం రావుల వారి ఆశీస్సులతో మీరు ఇంకా కూడా మన తెలుగు వారి తరఫున ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, మన పిల్లలకి హెల్ప్ చేయాలి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్. ఇలాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఎలాగా చూస్ చేసుకోవాలంటే యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవడంలో ఉండాలా, లేకపోతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తారు ప్లస్ చదువుకోవడానికి వెళ్ళినా పార్ట్ టైం జాబ్ అండ్ యూనివర్సిటీలోనే జాబ్ చేయాలండి. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ కూడా చాలా మందికి దొరకట్లేదు, అందరికీ దొరకాలనే ఛాన్స్ కూడా లేదు. మరి ఎలా అంటే ఫస్ట్ థింగ్ నేను ఇక్కడి నుంచి వచ్చే అడ్వైజ్ ఏంటంటే మనము ప్రిపేర్ అయ్యే వెళ్తాం అక్కడికి. మనం ప్రతి పేపర్ వర్క్లో యూనివర్సిటీ క్లియర్గా చెప్తుంది నీకు డబ్బులు కావాలి, డబ్బులు ఉండాలి యూనివర్సిటీ కంప్లీట్ చేయడానికి. అక్కడికి వెళ్ళే ముందు కూడా మేము చదివి రిటర్న్ వస్తామని ప్రామిస్ చేస్తాం. మనం అఫ్కోర్స్ నేను కూడా అదే చేశానండి. అంటే మనము మైండ్ చేంజ్ చేసుకోవడం తప్పేం లేదు, కానీ లీగల్గా పోమంటున్నాను. డోంట్ లూజ్ ద స్టేటస్. మీకు స్కూల్ చూస్ చేసేప్పుడు కూడా చాలామంది ఈ అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ మీకు ఇంటర్నెట్లో ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడండి. రైట్ స్కూల్ చూజ్ చేసుకోండి అండ్ రైట్ ఫీల్డ్ చూజ్ చేసుకోండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. రీసెర్చ్ చేస్తే ఆపర్చునిటీస్ లేకుండా లేవు, ఉన్నాయి. అండ్ ఆల్సో అఫోర్డబిలిటీ. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు ఇంటర్నెట్ లేదు, మేము ఒక లెటర్ రాసేవాళ్ళము. ఏది దాంట్లో పీటర్సన్ గైడ్ అని ఒకటి ఉండేది, ఐ షల్ రిమెంబర్. దాంట్లోకి వెళ్ళేసి స్కూల్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ థింగ్ అప్లికేషన్ ఫీ తక్కువ ఉన్నదాన్ని చూసేవాళ్ళం, లేదంటే జీరో అప్లికేషన్ ఫీ ఉన్నదాన్ని. ఎందుకంటే మాకు వీ కెనాట్ అఫోర్డ్ టు పే దెమ్. ఆ అప్లికేషన్స్ పంపించిన తర్వాత మళ్ళీ ట్యూషన్ ఎంత తక్కువ ఉంది, ట్యూషను కాస్ట్, లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది. 5 మంది 6 మంది ఉండేవాళ్ళం మేము స్కూల్లో, రూమ్లో షేర్ చేసుకునేవాళ్ళం. అంటే ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇదవుతుంది. మీరు ఏంటంటే స్కూల్ చూజ్ చేసుకుంటాం, రైట్ స్కూల్ చూజ్ చేసుకోవాలి. లోన్స్ తీసుకొని లోన్స్ ని రీపే చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ పెద్ద కన్సర్న్ ఏంటంటే లోన్స్ తీసుకొని పంపిస్తున్నారు, ఆ లోన్స్ ఇక్కడ రీపే చేయాలి, అక్కడ ఉద్యోగాలు లేవు, ప్రతి మంత్ లేకపోతే 2 months ఒకసారి 5-6 లక్షలు అలా పంపించాల్సి వస్తుంది. సో ఎన్ని రోజులు ఇలా పంపించాలి, మనం పంపించిన పర్పస్ వేరు, అక్కడ జరుగుతోంది వేరు, సినారియో ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అవునమ్మా, అంటే ఉన్న సిచ్యువేషన్ ఎవరు డినై చేయలేరు. సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్, సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ ఉంది కనుక. అంటే ఇప్పుడు మధ్యన ఈ వర్క్ చేయడం కూడా ఇల్లీగల్ అని చెప్పేసి ఇది వచ్చింది. అండ్ ఐ డోంట్ అడ్వైజ్ దెమ్ టు. మరి ఒకటి ఇంతకుముందు చెప్పాను కదా నేను, ఇట్లాంటి సిచ్యువేషన్లో సప్లై అండ్ డిమాండ్, రైట్? దెర్ ఆర్ మోర్ సప్లై, లెస్ డిమాండ్. సో యూ వాంట్ బి ద బెస్ట్. ఏఐలో మనం అప్గ్రేడ్ చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు మీకు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు పేరెంట్స్తో మాట్లాడాను కదా, పాపం అంత కష్టపడి పంపిస్తున్నారు, వాళ్ళు వెనక్కి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ అప్పులు ఉంటాయి, కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి. అట్లా అని చెప్పి దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. ఐ వాంట్ టు మేక్ షూర్ యూ గైస్ ఆర్ స్ట్రాంగ్. యూ గైస్ నీడ్ టు లెర్న్, యూ గైస్ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఉన్నది ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ లేవని కాదు. అంటే కాస్త లేట్ కావచ్చు, కానీ ఆపర్చునిటీస్ లేకుండా లేవు. ఓకే, వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు ఆగిపోతున్నారు, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళిపోయి చిక్కుకుపోయిన వాళ్ళదే పెద్ద క్వశ్చన్. జాబ్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కిల్ బేస్డ్ కావచ్చు, లేకపోతే మనం అప్డేట్ అలాంటివి కూడా ఆపర్చునిటీ నిజంగా ఉందా? అలా కూడా దొరకట్లేదు, అసలు ఎవరు కనీసం ఇది చేయట్లేదని అని అంటున్నారు. నేను చెప్తాను చూడండి, ఇప్పుడున్న ప్రకారము
ఇంట్లో కూర్చొని టూల్స్ నేర్చుకొని దెర్ ఆర్ సో మెనీ బిజినెసెస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంబడి హూ కెన్ ఆటోమేట్ సమ్ ఆఫ్ ద థింగ్స్. అంటే ఎవరైనా వచ్చినా కూడా నేను ఫస్ట్ థింగ్ నా హెల్ప్ అడిగితే, జాబ్ లేదు అంటే హెల్ప్ అడిగితే దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ. ప్రూవ్ మీ, డూ సంథింగ్, టేక్ 2 weeks, డూ సంథింగ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. అండ్ ఆ నీడ్ కూడా చెప్తాను నేను, నాకు ఈ నీడ్ ఉంది, డూ సంథింగ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ, దెన్ ఐ కెన్ సీ హౌ యూ ఆర్. ఆపర్చునిటీస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ హౌ మెనీ స్టార్టప్స్ ఉన్నాయండి ఇక్కడ ఇండియాలో, హౌ మెనీ స్టార్టప్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ ఏ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే. బట్ దెర్ ఆర్ హెల్ప్ కమ్యూనిటీలు. ఇంకోటి, మీకు ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేనే కాదు, అసలు మన ఇండియన్ కమ్యూనిటీ వెరీ స్ట్రాంగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మన ఆర్గనైజేషన్స్ చాలా హెల్ప్ చేస్తారండి. ఎవ్వరు కూడా మన కమ్యూనిటీలో హెల్ప్ చేయకుండా ఉండరు. మనకు కాలర్ అండి పురుషోత్తం నాయుడు ఉన్నారు, తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. పురుషోత్తం గారు, సన్నీ రెడ్డి గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. హలో, నమస్తే పురుషోత్తం గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. నా పిల్లవాడు న్యూయార్క్ లో ఉన్నాడు, 2 ఏళ్ళు అయిపోయింది. అమ్మా, జాబ్ రాలేదు, ఇబ్బందుల్లో ఉన్నాము. మన ఈ నెంబర్ చూస్తే చేద్దాము సార్ కొని ఆలోచన. మీరు ఒక్కరే కాదండి, ఇప్పుడు వచ్చిన కాల్స్ అన్నీ అవే ఉన్నాయి పాపం. ఏం చేస్తున్నారు న్యూయార్క్ లో? ఏం చేస్తున్నారండి మీ పిల్లలు? ఏం చేస్తున్నారు న్యూయార్క్ లో? ఎడ్యుకేషన్ లోన్ తీసి పంపించినాం సార్. అవునా, అయిపోయిందా? చదివినాడు ఎంఎస్ అయిపోయిందా? ఓకే, అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు జాబ్ గురించి వెతుకుతున్నాను. మన తెలుగు గెలిచినాడు గవర్నర్ గారు, సంతోషం. నమస్తే, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. ఆడ పోయి సాధించాలని నోటి మాటల. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ పురుషోత్తం నాయుడు గారు, అదేనండి టెన్షన్, ప్రతి ఒక్క పేరెంట్ది అదే టెన్షన్. సో సొల్యూషన్ నిజంగా ఉంది అని అంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ, ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలు ఎలా చూసుకోవాలి, జాబ్స్ కానీ లేకపోతే ఆపర్చునిటీస్ కానీ, వాళ్ళని వాళ్ళు ఎలా ఇన్నోవేటివ్గా థింక్ చేయించుకోవాలి. సో మై అడ్వైజ్ ఏంటంటే టెక్నాలజీ, యు ఆర్ ఇన్ అంటే మనోళ్ళు మ్యాక్సిమం 90% టెక్నాలజీ జాబ్స్లోనే ఉన్నారండి. మిగతా అదర్ ఫీల్డ్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది కంపారిటివ్లీ. వీఆర్ నోన్ ఫర్ టెక్నాలజీ. సో మీరు టెక్నాలజీలో ఉన్నారు, మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకోండి, లుక్ ఆఫ్టర్, టాక్ టు ద పీపుల్. తర్వాత వీలైతే ఎవరికైనా, ఇప్పుడు మన కమ్యూనిటీలో కూడా వీఆర్ రిచ్ కమ్యూనిటీ, రిచెస్ట్ కమ్యూనిటీ బై ఫార్. యాక్చువల్లీ ఇండియన్స్ ఆర్ ద రిచెస్ట్ కమ్యూనిటీ ఇన్ అమెరికా. సో అప్రోచ్ కండి. అంటే మీరు రాదర్ దెన్ హెల్ప్ చేయడం కంటే నేనే హెల్ప్ చేస్తాను, వెళ్ళండి, నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐ కెన్ టెల్ యూ రైట్, వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు హెల్ప్ యూ. నా ఐడియా ఏంటంటే, నేను మీ ప్లేస్లో ఉంటే నేను ఏం చేస్తానంటే ఓ బిజినెస్ని పిక్ చేసుకొని ఓకే, యు నో what can I do for this business? Okay. Let me do something. వీళ్ళకి హెల్ప్ చేయడం, నేను ఎలా హెల్ప్ అవుతాను ఎగ్జాక్ట్లీ. ఓ 2 weeks టైం తీసుకోండి, 2 weeks సీరియస్గా టైం తీసుకొని ఏదో ఒక బిజినెస్ చూస్ చేసుకోండి. కాల్ మీ, ఐ కెన్ గివ్ యూ దట్ వర్క్. సో రీచ్ అవుట్ టు మీ, ఐ కెన్ గివ్ యూ దట్ వర్క్. నీకు ప్రూవ్ యువర్ సెల్ఫ్, దెర్ విల్ బి ఎన్ ఆపర్చునిటీ. ఓకే, వీ హావ్ గాట్ వన్ మోర్ కాలర్ అండి, శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి. శ్రీనివాస్ గారు సార్, మాట్లాడండి సార్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సెలక్షన్ గవర్నర్. థ్యాంక్ యూ. సో నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. మా అమ్మాయి ఇప్పుడు యూటీడీలో 3rd సెమ్ చేస్తుంది సార్, టెలికమ్యూనికేషన్. ఓకే. అంటే టెలికమ్యూనికేషన్స్ కి ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్ లో? అంటే జాబ్స్ కానీ లేదా అట్లా అక్కడ ఉండడానికి, అక్కడ జాబ్ చేయడానికి ఎట్లా ఉంటుందని మీరు చెప్తారు సార్? ఫార్చునేట్లీ ఐ మీన్ టెలికామ్ బిజినెస్. That's what I was about to tell. Sir కూడా ఫౌండర్ అండ్ CEO అండి టెలికమ్యూనికేషన్స్ కంపెనీకి. టెలికమ్యూనికేషన్స్ అనేది బ్యాక్ బోన్ ఫర్ కమ్యూనికేషన్స్ అండి. ఏ దానికైనా కూడా టెలికమ్యూనికేషన్స్ ఎప్పుడు బాగుంటుంది. అంటే టెక్నాలజీ సైడ్ ఉందా, ఎక్కడుందో తెలియదు నాకు మీ అమ్మాయి. బట్ ఫీల్డ్ అనేది, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను వెళ్ళినప్పుడు ఇండియా కాల్ చేయాలంటే $4 per minute. ఇప్పుడు ఫ్రీ కాల్స్. అంటే టెక్నాలజీ బ్రాట్ ద వరల్డ్ టుగెదర్. సో విత్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ మైండ్, ఐ థింక్ టెలికాంలో బాగానే ఉంటుందండి. మరి అంటే ఎక్కడ నాకు డీటెయిల్స్ కంప్లీట్ తెలియకుండా నేను చెప్పలేను. యాజ్ ఎ ఇండస్ట్రీ చాలా గ్రోత్ ఈజ్ దేర్. రైట్ శ్రీనివాస్ గారు,
రైట్, అపార్ట్ ఫ్రమ్ అంటే మీరు టెలికమ్యూనికేషన్లో ఉన్నారు కాబట్టి ఓకే, ఇంకా ఏ జానర్స్ని పిక్ చేసుకోవచ్చు ఒకవేళ పిల్లలు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే? అంటే మన వాళ్ళు చెప్తాను చూడండి, ఏమంటారు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు. మన వాళ్ళు ఏది ఫీల్ చేసినా ఎండ్ ఆఫ్ ద టెక్నాలజీ. నేను కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఐ మీన్ ఎగ్జాంపుల్ టు ఐ హ్యావ్ మాస్టర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బట్ ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ టెక్నాలజీ. అంటే ఇట్స్ ఏ మన వాళ్ళు అందరూ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే టెక్నాలజీ వాజ్ ఈజీ, మన బ్రెయిన్లో ఉన్నది, మన కల్చర్లో ఉంది యాక్చువల్గా ఇక్కడ. సో ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ టు ద జాబ్, బట్ టెక్నాలజీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫీల్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫార్మసిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హైలీ డిమాండ్, ఇండివిజువల్గా కూడా నడిపిస్తున్నారు. నర్సెస్, డాక్టర్స్. మై వైఫ్ ఈజ్ ఎ డెంటిస్ట్. షీఈ్ having so much hard time finding a hygienist and assistants. Hygienist gets $70 per hour. Oh my goodness. I don't know why our people are not exploring that industry. Different concepts, different spheres ni manam ippudu explore cheyali. Pharmacist, there is a highly demand pharmacist gaani, adhe nanu assistants gaani, dental assistants gaani, dental hygienist gaani, itlanti fields lo చాలా డిమాండ్ ఉంది. మెడికల్ ఫీల్డ్ ఇస్ ఎ నెసెసిటీ, రైట్? అంటే నాట్ జస్ట్ ద డాక్టర్స్ ఆర్ ద నాట్ ఓన్లీ ద మెడికల్ ఫీల్డ్ అనగానే మనలు డాక్టర్స్ ఏదో సుప్రీం లెవెల్ కదా, దాని తర్వాత 1-2 క్యాడర్స్ కూడా చాలా ఉంటాయి. దేర్ ఆర్ హైజీనిస్ట్ ఇప్పుడు $70, మై వైఫ్ పేస్ $80 దొరకకపోతే తప్పదు. అంటే దేర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ ఎవ్రీ ఫీల్డ్. రైట్, వన్ మోర్ కాలర్ సార్, చిత్తూరు నుంచి రమ్య గారు కాల్ చేస్తున్నారు. రమ్య గారు, హలో అండి. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి మేడం. నమస్తే అమ్మా. మీరని మాట్లాడాలి, చెప్పండి అమ్మా. చెప్పండి మ్యామ్. ఫస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ రమ్య. నేను మేడంతో మాట్లాడతాను సార్ కాసేపు. అట్లా అంటే నాతోట సార్ గెస్ట్ అమ్మా, నేను కాదు. కాదు, నాకు తెలుసు, అర్థమవుతుంది సార్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నారు, అర్థమవుతుంది. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మ్యామ్. ఏదమ్మా మళ్ళీ నేను మీతో మాట్లాడాలి మ్యామ్. ఓకే మ్యామ్, నేను మళ్ళీ మాట్లాడతానమ్మా. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్నాను, సార్ గెస్ట్, సార్తో మాట్లాడాలని చాలా మంది ఉన్నారు. మీరు మళ్ళీ కాల్ చేయండి, నేను తప్పకుండా మాట్లాడతాను. రమ్య ఫ్రమ్ చిత్తూరు, ప్లీజ్ లీవ్ ద నంబర్ అండి, నేను మీతో మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్య. రైట్, సన్నీ రెడ్డి గారు, ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడు ఫైన్ అన్ని వేరే వేరే స్పియర్స్ కూడా మనం ఇన్నోవేట్ చేయాలి అని అంటున్నారు. అయితే కమింగ్ బ్యాక్ టు యువర్ పొలిటికల్ దిస్ థింగ్, మీరు వాయిస్ రేస్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఒక తెలుగువాడిగా, కాకపోతే ఒక అమెరికాలో స్థిరపడ్డవాడిగా. ఎలాగ మీరు అన్నిటిని కనెక్ట్ చేసుకుని మన వాయిస్ని ఇంకొంచెం గట్టిగా వినిపిస్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా వాయిస్ వినిపించడం చాలా అవసరం అని ప్రతి ఒక్కరు అంటున్నారు. 100%. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు వీఆర్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. NRIs are the voice of India over there. We are representing our country actually. ఇప్పుడు టారిఫ్ సిచ్యువేషన్ చూడండి, ఎందుకంటే we want to lobby, we want to make sure that we want to educate the American politicians what India is. మీరు నిన్న ఒక పోస్ట్, నేను ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్. నా సిచ్యువేషన్ ఎట్లున్నదంటే ఐ లవ్ ఇండియా, మై లాయల్టీ ఈజ్ టువర్డ్స్ అమెరికా బికాస్ ఐఎమ్ సిటిజన్. సో రెండు కావాలి నాకు, నా కళ్ళ లాంటివి అన్నట్టు రెండు. ఐ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ వన్ ఆర్ ద అదర్. సో నాకు అటు నుంచి అటాక్స్ అవుతాయి, ఇటు నుంచి అటాక్స్ అవుతాయి. నిన్న ఒక ఆవిడ అడుగుతుంది, మీరు మీ దాంట్లో ఈ క్రిస్టియన్స్ని అటాక్ చేస్తారంటే, అమ్మ ఒకసారి వచ్చి చూడు, నువ్వు న్యూస్ పేపర్లు చూడొద్దు, ఇండియాకి వచ్చి చూడు. మనం వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. మీరు ఇండియాలో ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది మీరు వచ్చి చూడండి అనేది చెప్పాను నేను ఆవిడకి. అంటే సో ఏంటంటే నా గోల్ ఏంటంటే ఐ వాంట్ టు ఎంకరేజ్ అవర్ కమ్యూనిటీ టు బి పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, బీ దేర్, బీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, బీ పార్ట్ ఆఫ్ ద నెగోషియేటింగ్ టీమ్, బీ పార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ టీమ్. అట్లా ఉండి మనం ఏంటంటే మనం వీ నీడ్ టు, అవర్ గోల్ ఈస్ టు ఎడ్యుకేట్ ద అమెరికన్ లోకల్ కమ్యూనిటీ అండ్ లెట్ దెమ్ నో ద వాట్ ఇండియా ఈజ్. రిసీవ్ చేసుకుంటారంటారా? 100% అండి, 100%. ఓకే, అంతెందుకు, ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, నన్ను రెండు సైడ్లో అటాక్ చేస్తున్నారు, బట్ ఐమ్ డిఫెండింగ్. నాది ఒకసారి చూడండి, మీరు టైం ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, ఎస్టర్డే పోస్ట్లో తెలుస్తుంది మీకు. ఓకే ఫైన్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ టారిఫ్స్ మీరు ఎలాగో ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను. ప్రజెంట్ సినారియోలో లైక్ కంప్లీట్లీ ఇట్స్ కంట్రీ టు కంట్రీ డెసిషన్, ఇండివిజువల్ డెసిషన్ కాదు ఇది. బట్ బెనిఫిట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎక్కడ? సో
ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటి ట్రంప్ ఇలాగా అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో కూర్చొని మనం ఇలా మాట్లాడుతున్నాం, నాకు కూడా కాల్స్ వచ్చాయండి. బట్ అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. సో ఎవ్రీథింగ్ లివింగ్ అన్నది స్టాండర్డ్ వాళ్ళది ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు 2-3 ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు పే $4,000 టైప్, అంటే నిత్యావసరాలకి పే చేయాల్సి వస్తుంది. సో ఎలాగ దాన్ని అంతా ఎలా చూస్తున్నారు? ట్రంప్కి విజనరీ ఉంది అని అంటారు, బట్ హౌ కమ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్? అంటే ఈ టారిఫ్స్ వల్ల షార్ట్ టర్మ్, ఇప్పుడు చెప్తాను చూడండి, ట్రంప్ ఈజ్ లైక్ మోడీ. ఓకే, నేషనలిస్ట్ ప్రెసిడెంట్స్ వీళ్ళు, నేషనలిస్ట్ ప్రైమ్ మినిస్టర్, నేషనలిస్ట్ ప్రెసిడెంట్, దే ఆర్ నాట్ ద గ్లోబలిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు మోడీ ఎట్లాగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇండియా, సేమ్ థింగ్ అమెరికా ఫస్ట్. అట్లనే ఉండాలి నిజానికి. యాక్చువల్గా వాళ్ళ లాయల్టీ షుడ్ బి ద లోకల్ సిటిజన్స్, దే వాంట్ మేక్ షూర్. అది ఇప్పుడు ఇక్కడ ఈ టారిఫ్స్ అనేది ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అగెనెస్ట్ ఇండియా. when the tariffs comes, obviously they are basically defending their workforce, both the countries. ఇప్పుడు I strongly support when Modi said మన రైతులని మనము రక్షించుకోవాలి. నేను అక్కడ నుంచి వస్తున్నా, నాకు తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. 100% I agree with him. At the same time I agree with the President Trump. ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ లూజ్ అవుతున్నది ఇక్కడ రావడం వల్ల. అక్కడ ఐ డిఫరెన్షియేట్ సర్టన్ థింగ్స్. ఏమవుతుందంటే ఈ ఓవరాల్ టోటల్గా తీసుకుంటున్నారు. ఇక్కడ H1B ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల దే ఆర్ బ్రింగింగ్ ద నాలెడ్జ్. అమెరికా ఈజ్ a country built upon the legal, smart immigrants. Correct. It's a country of immigrants. Kani right now the process change అయిపోయి we are bringing a garbage into the country for last 15 years or 20 years probably. తీసుకురావడము వాళ్ళు మొత్తం ఫ్రమ్ ద డే వన్ వాళ్ళ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నారు. ఒకటి ఈ వన్ థింగ్ అవర్ కమ్యూనిటీ ఏం చేయాలంటే మనం వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద లోకల్ లీడర్స్. ఇప్పుడు సారీ ఈ అమెరికన్ లీడర్స్ మనము వెతికినా కూడా మన కమ్యూనిటీలో ఒక అన్ఎంప్లాయ్మెంట్ అంటే మాకు ఏంటంటే మనము పేచెక్ తీసుకునేప్పుడు పార్ట్ ఆఫ్ ద పేచెక్ గోస్ టు అన్ఎంప్లాయ్మెంట్ మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకే, ఆ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, కానీ ఐ కెన్ లిటరల్లీ సే 99% యూజ్ చేయరు మనల్ని. వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సిస్టమ్. దాట్స్ ద కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్. అదే లాస్ట్ 20 yearsలో ఈ జనాలు వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు. 100% వాళ్ళు దాని మీదనే బతుకుతారు. Okay. See, that's what we are. So we are hardworking people. We are hardworking people. We don't misuse the system. We don't take out. మనం ఇవ్వడమే కానీ తీసుకోవడం అనేది లేదు. అది ఎడ్యుకేట్ చేయాలి మనం. అది వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇండియన్ అమెరికన్స్ ఎట్లాంటి వాళ్ళు అనేది we need to educate. At the same time లాబీ చేయాలి. తర్వాత I encourage you guys to open up your wallets when you're talking to the politicians. Before winding up, what change, aim change మీరు తీసుకురావాలనుకుంటున్నారు మీరున్న సినారియో, మీరున్న స్పెక్ట్రమ్లో? సో నా గోల్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఎ గవర్నర్గా నేను ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ద ట్యూషన్ ఈజ్ అఫోర్డబుల్ అండ్ దెన్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ బీన్ ట్రీటెడ్ ఫేర్లీ. ఆల్సో నేను చెప్పలేదు, నేను ఐమ్ ఆల్సో ట్రెజరర్ ఫర్ మిచిగన్ రిపబ్లికన్ పార్టీ, స్టేట్ ట్రెజరర్ నేను. సో నాకు I have a political office, I have a public office. I'm pushing from the both sides to achieve my goals, making sure that the schools are affordable, schools are treating the merit-based candidates properly. Our kids will be able to get into any school they choose, of course with the merit. Yeah. I mean, I'm not asking them to give us a slips. Correct. Free slips kaadu. We are working hard and we are fighting for that. That's what I want to make a difference. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సన్నీ రెడ్డి గారు. సో విన్నారు కదా, సో మెరిట్ బేస్డ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే క్యాలిబర్ ఉన్న పిల్లలకి అమెరికా ఎప్పుడు కూడా ఓపెన్ అంటున్నారు. కాబట్టి మీ ఎంత క్యాలిబర్ ఉన్నారు, మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు, ఫస్ట్ మీలో మీరు టెస్ట్ చేసుకోండి. అండ్ చాలా స్కోప్ ఉంది అక్కడ అమెరికాలో, వేరే వేరే స్పెక్ట్రమ్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అమెరికా వెళ్ళి చదవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేర్ పేరెంట్స్ సాక్రిఫైస్ ఎ లాట్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడతామో నేను చూశాను అవన్నీ కూడా. సో అఫోర్డబిలిటీ అనేది నా మెయిన్ గోల్. ఐ వాంట్ రెడ్యూస్. ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకోండి, ఇక్కడ నుంచి రావాలి. నేను వన్ ఆఫ్ ద ఐటమ్ ఐమ్ వర్కింగ్ ఆన్ ఈజ్ ఇక్కడ యూనివర్సిటీస్తోని టైఅప్ పెట్టేసి హాఫ్ క్లాసెస్ ఇక్కడ తీసుకొని మిగతా హాఫ్ క్లాసెస్ అక్కడికి వచ్చి ఫినిష్ చేసే కొంచెం ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్ అఫోర్డబిలిటీ. సో దట్స్ వన్ ఆఫ్ ఏరియా. ఇది నా పర్సనల్ టచ్. అది అంటే నాకు నేను ఐ గాన్ త్రూ దట్ సిచ్యువేషన్. నాకు ఐ డూ అండర్స్టాండ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాలో యూఎస్లో రిజర్వేషన్స్ ఉన్నాయండి. అంటే ఇట్స్ ఏ నాట్ బ్యాడ్ హ్యావింగ్ ఎ రిజర్వేషన్. ఐమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ లూజ్ అవుతున్నారు. ఇండియన్ అమెరికన్ కిడ్స్ ఆర్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ విత్ దట్ ప్రాసెస్. ఎందుకు అంటే వీఆర్ ద నెంబర్ వన్ ఇన్ ద. ఇప్పుడు అమెరికాలో తీసుకుంటే ఎనీ ఎథ్నిక్ కమ్యూనిటీలో ఇండియన్స్ ఆర్ ద నెంబర్ వన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్. సో ఈ టిపికల్ అమెరికన్స్ తీసుకుంటే హై స్కూల్ గ్రాడ్యుయేషన్ దేర్ ఆర్ అబౌట్ 60%. ఓకే సార్, మనకు ఫస్ట్ కాలర్ అండి రాయచోటి నుంచి రాజమ్మ కాల్ చేస్తున్నారు. రాజమ్మ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో రాజమ్మ గారు, నా మాట వినపడుతోందా మీకు? హలో హలో రాజమ్మ గారు. హలో జై శ్రీరామ్. ఎస్ మేడం మాట్లాడండి. సన్నీ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో ఒకసారి మాట్లాడండి మేడం. నమస్తే అండి. జై శ్రీరామ్ అన్న. భారతదేశానికి మీరు నిజంగా మన భారతదేశం తరఫున చాలా గర్వంగా ఉందన్న. మాకు ఇక్కడ మేము లైవ్ చూస్తున్నాము టీవీలో. థ్యాంక్ యూ అమ్మా. మాకు తెలిసే మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మాకు. థ్యాంక్ యూ అమ్మా. రాయచోటి నుంచి నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మిషిగన్లో. అన్న చాలా ఆనందంగా ఉందన్న. మీరు మన భారతదేశం, అందులో మన ఆంధ్ర రాయచోటి ఇంకా మీకు తెలిసింది అన్నమయ్య జిల్లా. అవునమ్మా. మీ పాత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు. మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు మా పక్క మా మండలమే గ్రామంలో పక్క గ్రామం. అవునమ్మా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎడ్యుకేషన్ రిలేటెడ్? అన్న అవేం లేవు, కానీ మీరు నిజంగా మన భారతదేశం తరఫున మన భారతీయుడిగా మీరు అక్కడ జెండా ఎగరవేసి మీరు ఒక గవర్నర్ గా ఎంపికైనారంటే నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మాకైతే. చాలా సంతోషంగా ఉంది అన్న. సంతోషం పట్టుకోలేక నేను కాల్ చేశానన్న మీకు చెప్పాలని మాట్లాడాలని. థ్యాంక్ యూ అమ్మా. నా ఒక్కడిది కాదమ్మా, మన హోల్ కమ్యూనిటీ హెల్ప్ చేసింది. నేను ఒక్కడిని గెలవలేనట్లా. నాకు హోల్ కమ్యూనిటీ, నా లక్ ఏంటంటే హోల్ కమ్యూనిటీ వాజ్ బిహైండ్ మీ. ప్రతి ఒక్కరు వర్క్ చేసిండ్రు. నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ కాకుండా లోకల్ కమ్యూనిటీ కూడా. ఐఎమ్ గుడ్ ఎట్ బ్రింగింగ్ ద పీపుల్ టుగెదర్. సో that's the strength of you. Yes. అది మీ బలం. అది రైట్ రాజమ్మ గారు. థ్యాంక్ యూ అండి. రైట్ అండి సన్నీ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం మీ జర్నీ గుడ్ స్టార్ట్ అయింది అండ్ మీ వాయిస్ వినిపించారు. మీరు ఇందాక అంటున్నారు ఇండియన్ అమెరికన్ పిల్లలు అక్కడ చాలా కోల్పోతున్నారు, మెరిట్ పిల్లలు అన్నారు. అది మరి ఎలా గుర్తించారు? దానికి మీరు చూపించే మార్గాలు ఏంటి? అది దే కాల్ ఇట్ అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. డైవర్సిటీ గుడ్ నేమ్. మన పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మన కమ్యూనిటీలో హార్డ్ వర్క్ చేయడమే తెలుసు, కానీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాం. మనం ఏం జరుగుతుంది అనేది మన కమ్యూనిటీ పట్టించుకోదు. ఆల్రెడీ నేను మన కమ్యూనిటీని 9 to 5 కమ్యూనిటీ అంటాను. ఎందుకంటే 9 o'clock నుంచి 5 o'clock వి వర్క్ హార్డ్. ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ప్రపంచం మర్చిపోయి ఇంకా లేదు, ఇంకా ప్రపంచం ఏమైనా మనకు సంబంధం లేదు, మన పిల్లలు మన ఫ్యామిలీ. కానీ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ మేబీ యూ గెట్ బెనిఫిట్, బట్ లాంగ్ టర్మ్లో నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది. సో నా గోల్ ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ కిడ్స్. దే నీడ్ టు ఇన్వాల్వ్ రాదర్ దెన్ సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ అండ్ కంప్లైనింగ్. లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? సో in fact, actually, I'll give you an example. Recently, I've been involved in politics for a long time in America. Not by running, by supporting the candidates. Whether you call it as a financially or bringing the voters to them or introducing the voters to them. So recently, July 19th, I had an event. Some people call as my success party, but I call as a Indian American engagement. Okay. I got about 800 people. My goal is that I want to bring all the American politicians to the Indian community. Okay. దేనికి ఎందుకు? Interaction. So don't look at the party, look at the candidate. Talk to the candidate.
raise your questions, raise your concerns, see how you feel. Are they sympathetic? Are they willing to work with you? Then choose. రియాలిటీకి దగ్గరలో తీసుకెళ్ళాలి. రియాలిటీకి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే. లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ అమెరికాలో పాలిటిక్స్ లిల్ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఎలక్షన్లో రన్ చేసేప్పుడు మాకు పార్టీ టికెట్ ఇవ్వదు. కరెక్ట్. మేము వీ హ్యావ్ టు ఎర్న్ పార్టీ పొజిషన్. చాలా కష్టం అనిపించింది. చాలా కష్టం అవుతుంది. నేను యూ వోంట్ బిలీవ్ ఇట్, ముగ్గురు తెల్లని బీట్ చేశాను నేను. బికాజ్ ఓన్లీ హార్డ్ వర్క్. ఐ బీన్ దేర్ ఎవ్రీవేర్. సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. నాకు క్యాంపెయిన్ స్టార్ట్ చేయకముందు బ్యాకప్ మై మైండ్ ఒకటి ఉండేది, నన్ను అక్సెప్ట్ చేస్తారా లేదా, వీళ్ళు కలర్ పీపుల్ని చేస్తారా. వన్స్ దే నో. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. ఏ దేశం ఎగినా ఎక్కడున్నా సత్తా చాటంలో మన భారతీయులు, అందులోనూ తెలుగు వారు ముందుంటారు. అలాంటి వ్యక్తే సన్నీ రెడ్డి. ఎస్, మిషిగన్ స్టేట్కు చెందిన తెలుగు వ్యక్తి సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మెంబర్గా గెలిచారు. మహామహులను కూడా వెనక్కు నెట్టి రిపబ్లికన్ పార్టీ తరఫున భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన టర్మ్ 8 ఏళ్ల పాటు కొనసాగనుంది. హైదరాబాద్కు చెందిన సన్నీ రెడ్డి ఓ విజనరీ ఎంటర్ప్రీనియర్ మాత్రమే కాదు, ఓ పబ్లిక్ సర్వెంట్ కూడా. 1990లోనే అమెరికాలో స్థిరపడ్డారు. విఓఐపి ఆఫీస్ అనే సంస్థను స్థాపించి దానికి సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్లో సేవలను అందిస్తోంది. అంతేకాదు 1996లోనే ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్ను కూడా ఆయన స్థాపించారు. ఇక సన్నీ గెలుపుతో ఇప్పుడు ఇండియన్ అమెరికన్స్కు తమ గొంతు వినిపించడానికి ఒక ఆధారం లభించినట్టయింది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మరి ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై మనం ఇప్పుడు సన్నీ రెడ్డి గారితో డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చేద్దాం. హలో అండి. హలో అండి. వెల్కమ్ టు బిగ్ టీవీ. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఓకే, రైట్. బిగ్ ఇంట్రొడక్షన్. అండ్ నిజంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక స్పెషాలిటీ ఉంటుంది. దానికి తోడు మీరు ఒక తెలంగాణ బిడ్డ, హైదరాబాదీ. సో అక్కడ స్థిరపడిన తర్వాత మీకు ఎందుకు అనిపించింది ఇట్లా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని? మీకు ఎక్కడ ఒక ఐడియా వస్తుంది కదా, సో వేర్ వాజ్ దట్ సీడ్ బోర్న్? సో లిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను బార్న్ అండ్ రేజ్డ్ హియర్ ఇన్ తెలంగాణ. హైదరాబాద్లోనే చదివాను. ఏవీ కాలేజ్ ఉంది కదా. ఓకే. 87లో I was a president of AV College. ఓ, అప్పటి నుంచే ఉన్నాయి మీకు అయితే. I was in the public service from the day one. So as a 21-year-old kid, I landed in Michigan. Never since now in my life, first time చేశానండి. ఓకే. సో అదే యూనివర్సిటీకి 35 years తర్వాత గవర్నర్గా వెళ్తున్నాను. దట్ వాజ్ డెఫినెట్లీ. సో ముందు నుంచి కూడా నాకు ఫిలాంథ్రఫీ, ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ థింగ్స్. సో బ్యాక్గ్రౌండ్ లిల్ బిట్ వెనక్కి వెళ్తే నేను ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మై బోత్ పేరెంట్స్ నాట్ ఓన్లీ ఫార్మర్స్, దే దెమ్సెల్ఫ్ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్స్, నాట్ జస్ట్ ఓనింగ్ ద ల్యాండ్. రైతు బిడ్డ. ప్రతి పని చేశానండి నేను ఇక్కడ. మా నాన్నలకి, మా అమ్మలకి అన్నీ చేశానండి. ప్రతిదీ. నాగలి కూడా కట్టాను. ఐ నో ఎవ్రీథింగ్. నాగలి పట్టి దున్ని ఇవాళ మీరు అక్కడ అమెరికాలో దున్నుతున్నారు. pretty much. That helped me. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పీపుల్తో కనెక్ట్ కావడం అనేది చాలా హెల్ప్ చేసింది. మై మదర్స్ డ్రీమ్ వాజ్ టు గో అవుట్ అండ్ సక్సీడ్. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హర్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. షీ డిడ్ంట్ సీ ఎనీథింగ్. సో మా నాన్నగారు కాస్త చూసి 10 years క్రితం పోయారు. తను కూడా చూసిండు కొద్దిగా సక్సెస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో 94లో గ్రాడ్యుయేట్ అయ్యాను నేను. 96లో నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఐటీ కంపెనీ, మీరు చెప్పినట్టు. సో అక్కడ నుంచి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ ఉన్నాను. రీసెంట్గా లాస్ట్ పాండమిక్ టైంలో we raised about $10 million for India. ఓకే. సెకండ్ దాంట్లో బీయింగ్ ఇన్ టెలికామ్ కంపెనీ, వీళ్ళు వీ వర్క్ విత్ రెడ్ క్రాస్ అండి. రెడ్ క్రాస్ అడిగింది మమ్మల్ని ఏం చేయగలుగుతారు మీరు. సో టెలికామ్ కంపెనీలో ఉన్నాం కనుక ఇక్కడ పాండమిక్ సిచ్యువేషన్లో అందరు డాక్టర్లు, ఈ ఇంటర్నల్ మెడిసిన్ కానీ ప్రైమరీ డాక్టర్స్ అంతా కూడా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. సో వాళ్ళని ఎట్లా యూటిలైజ్ చేయాలని. సో రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్, దే రిక్రూటెడ్ దెమ్ యాజ్ ఎ వాలంటీర్స్. మేమేం చేసామంటే ఈ మన బోత్ గవర్నమెంట్స్ ఏంది మెడికల్ కిట్ ఇచ్చిండు, మీకు గుర్తుందో లేదు, దాంట్లో అన్ని మెడిసిన్స్ వేసి కిట్ ఇచ్చిండు. వీళ్ళకి పాపం వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఐడియా రావట్లేదు, వాళ్ళకి సమ్వన్ నీడ్స్ అడ్వైస్ ఎట్లా యూజ్ చేయాలని. సో వీ క్రియేటెడ్ ఏ హాట్ లైన్
17 states in India, we gave them a free service. Overnight hotline numbers Red Cross కి ఇచ్చేసాము. When somebody calls ఏమవుతుందంటే మా సిస్టము it will try for the first doctor. Okay. If the first doctor answer చేయకపోతే సెకండ్ కి, థర్డ్ కి, ఫోర్త్ కి, until somebody picks up the phone, it will keep on trying. ఎవరు పికప్ చేయగానే will connect. Try until you succeed, right? ఇంకా ఎక్కువ మాట్లాడదామంటే ఇంకా మచ్ మోర్ యువర్ జర్నీ గురించి మాట్లాడే ముందు ప్రేక్షకులందరికీ కూడా ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్స్, అమెరికా భారత్ సంబంధాల మీద కావచ్చు, లేకపోతే మన భారతీయ పిల్లలు చాలా మంది అక్కడ చదువుతున్నారు, పిల్లల తల్లిదండ్రులకి ఇక్కడ టెన్షన్ ఉంటుంది. మరి ప్రస్తుతం నిజంగా సినారియో అక్కడ బాగానే ఉందా, చదువుకోవడానికి ఓకేనా, జాబ్ చేయడానికి ఓకేనా, ఇలాంటి మెంటల్ టెన్షన్కి గురవుతుంటారు. పేరెంట్స్ అందరు కూడా మాకు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి నెంబర్స్. ఒకవేళ డిస్ప్లే కనుక మీరు మిస్ అయితే నేను ఒకసారి చెప్తాను. 908888800009 ఇది ఒక నెంబర్ అండి. అలాగే 9088890009 ఈ రెండు నెంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. సన్నిరెడ్డి గారితో మీరు మాట్లాడచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీకు లైవ్గా చెప్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చెప్తారు. రైట్ సన్నిరెడ్డి గారు, ఇది నా పర్సనల్ క్వశ్చన్. రైతు బిడ్డ, రైతుల నుంచి వచ్చారు. సో సన్నీ రెడ్డి, సన్నీ అన్న పేరు ఎలాగా, అంటే వాట్ మేడ్ దెమ్ టు కీప్ సన్నీ? సన్నీ వాజ్ ఎ నిక్ నేమ్ అండి నాది. ఓకే, రియల్ నేమ్? నా పేరు చిన్నారెడ్డి. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే చెన్న అంటే చైనా అనడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కొంచెం ప్రాబ్లం కాబట్టి సన్నీ ఈజ్ ఈజీ టు గో. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ అఫీషియల్గా మా స్టేట్ సర్టిఫై చేసింది నా నేమ్ని. అందుకే నేను ఆ నేమ్ వాడగలిగినాను ఎలక్షన్లో. నా బ్యాలెట్లో సన్నీరెడ్డి అనే ఉంది. సో అఫీషియల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండ్ పీపుల్ నో మీ యాజ్ ఎ సన్నీ. సో అట్లా నేను ఐ చేంజ్ ద నేమ్. 30 years నుంచి నా ఫ్రెండ్స్ ఎవరైనా చిన్న అంటే మై ఓల్డ్ ఫ్రెండ్స్ బ్యాక్ హోమ్, బాగా తెలిసిన వాళ్ళు, ఓల్డ్ చిన్నప్పటి ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ అందరు కూడా సన్నీ అనే. ఓకే, నైస్. ఇప్పుడు నేను దాకా చెప్పినట్టుగా ప్రజెంట్ సినారియో గురించి మీరు చాలా వాలంటరీ ఆర్గనైజేషన్స్తో పనిచేస్తున్నారు అండ్ అలాగే మీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం స్టార్టింగ్లో. సో అక్కడ మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అని మీకు ఎక్కడ స్పార్క్ అనిపించింది? అండ్ మన ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉండడమే చాలా కష్టమైన రోజుల్లో వెళ్ళారు, అలాంటిది ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది అసలు? వన్ థింగ్, మై పర్సనల్ స్టోరీ ఇట్ కనెక్ట్స్ టు కాలేజెస్ ఆర్ నాట్ అఫోర్డబుల్. మెనీ కాలేజెస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అమెరికా వెళ్ళి చదవాలంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేర్ పేరెంట్స్ సాక్రిఫైస్ ఎ లాట్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడతామో నేను చూశాను అవన్నీ కూడా. సో అఫోర్డబిలిటీ అనేది నా మెయిన్ గోల్. ఐ వాంట్ రెడ్యూస్. ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకోండి, ఇక్కడ నుంచి రావాలి. నేను వన్ ఆఫ్ ద ఐటమ్ ఐమ్ వర్కింగ్ ఆన్ ఈజ్ ఇక్కడ యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టేసి హాఫ్ క్లాసెస్ ఇక్కడ తీసుకొని మిగతా హాఫ్ క్లాసెస్ అక్కడికి వచ్చి ఫినిష్ చేశారు. కొంచెం ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్ అఫోర్డబిలిటీ. సో దట్స్ వన్ ఆఫ్ ఏరియా. ఇది నా పర్సనల్ టచ్. అది అంటే నాకు నేను ఐ గాన్ త్రూ దట్ సిచ్యువేషన్, నాకు ఐ డూ అండర్స్టాండ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాలో యూఎస్లో రిజర్వేషన్స్ ఉన్నాయండి. అంటే ఇట్స్ ఏ నాట్ బ్యాడ్ హ్యావింగ్ ఎ రిజర్వేషన్, ఐమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ లూజ్ అవుతున్నారు. ఇండియన్ అమెరికన్ కిడ్స్ ఆర్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ విత్ దట్ ప్రాసెస్. ఎందుకు అంటే వీఆర్ ద నెంబర్ వన్ ఇన్ ద, ఇప్పుడు అమెరికాలో తీసుకుంటే ఎనీ ఎథ్నిక్ కమ్యూనిటీలో ఇండియన్స్ ఆర్ ద నెంబర్ వన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్. సో ఈ టిపికల్ అమెరికన్స్ తీసుకుంటే హై స్కూల్ గ్రాడ్యుయేషన్ దేర్ ఆర్ అబౌట్ 60%. ఓకే సార్, మనకు ఫస్ట్ కాలర్ అండి రాయచోటి నుంచి రాజమ్మ కాల్ చేస్తున్నారు. రాజమ్మ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో రాజమ్మ గారు, నా మాట వినపడుతోందా మీకు? హలో హలో రాజమ్మ గారు. హలో, జై శ్రీరామ్. ఎస్ మేడం మాట్లాడండి. సన్నీ రెడ్డి గారు ఉన్నారు, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఒకసారి మాట్లాడండి మేడం. నమస్తే అండి. జై శ్రీరామ్ అన్న. భారతదేశానికి మీరు నిజంగా మన భారతదేశం తరఫున చాలా గర్వంగా ఉందన్న. మాకు ఇక్కడ మేము లైవ్ చూస్తున్నాము టీవీలో. థ్యాంక్ యూ అమ్మా. మాకు తెలిసే మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మాకు. థ్యాంక్ యూ అమ్మా. రాయచోటి నుంచి నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మిషిగన్లో. అన్న చాలా ఆనందంగా ఉందన్న. మీరు మన భారతదేశం, అందులో మన ఆంధ్ర రాయచోటి మీకు తెలిసింటుంది అన్నమయ్య జిల్లా. అవునమ్మా, మీ పాత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు. మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు మా పక్క
మా మండలమే గ్రామంలో పక్క గ్రామం ఉందమ్మా. అవునమ్మా అవునమ్మా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎడ్యుకేషన్ రిలేటెడ్? అన్న అవేం లేవు, కానీ మీరు నిజంగా మన భారతదేశం తరఫున మన భారతీయుడిగా మీరు అక్కడ జెండా ఎగరవేసి మీరు ఒక గవర్నర్ గా ఎంపికైనారంటే నిజంగా అన్న ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మాకైతే చాలా సంతోషంగా ఉందన్న. సంతోషం పట్టుకోలేక నేను కాల్ చేశానన్న, మీకు చెప్పాలని మాట్లాడాలని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నా ఒక్కడిది కాదమ్మా, మన హోల్ కమ్యూనిటీ హెల్ప్ చేసింది. నేను ఒక్కడిని గెలవలేనట్లా, నాకు హోల్ కమ్యూనిటీ, నా లక్ ఏంటంటే హోల్ కమ్యూనిటీ వాజ్ బిహైండ్ మీ. ప్రతి ఒక్కరు వర్క్ చేసిండ్రు. నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ కాకుండా లోకల్ కమ్యూనిటీ కూడా. ఐఎమ్ గుడ్ ఎట్ బ్రింగింగ్ ద పీపుల్ టుగెదర్. సో దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యు. అది మీ బలం. అది రైట్ రాజమ్మ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అండి సన్నీ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం మీ జర్నీ గుడ్ స్టార్ట్ అయింది అండ్ మీ వాయిస్ వినిపించారు. మీరు ఇందాక అంటున్నారు ఇండియన్ అమెరికన్ పిల్లలు అక్కడ చాలా కోల్పోతున్నారు, మెరిట్ పిల్లలు అన్నారు. అది మరి ఎలా గుర్తించారు? దానికి మీరు చూపించే మార్గాలు ఏంటి? అది దే కాల్డ్ ఇది అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. డైవర్సిటీ గుడ్ నేమ్. మన పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మన కమ్యూనిటీలో హార్డ్ వర్క్ చేయడమే తెలుసు, కానీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాం. మనం ఏం జరుగుతుంది అనేది మన కమ్యూనిటీ పట్టించుకోదు. ఆల్రెడీ నేను మన కమ్యూనిటీని 9 to 5 కమ్యూనిటీ అంటాను. ఎందుకంటే 9 o'clock నుంచి 5 o'clock వి వర్క్ హార్డ్. ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ప్రపంచం మర్చిపోయి ఇంకా లేదు, ఇంకా ప్రపంచం ఏమైనా మనకు సంబంధం లేదు, మన పిల్లలు మన ఫ్యామిలీ. కానీ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ మేబీ యూ గెట్ బెనిఫిట్, బట్ లాంగ్ టర్మ్లో నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది. సో నా గోల్ ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ కిడ్స్. దే నీడ్ టు ఇన్వాల్వ్ రాదర్ దెన్ సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ అండ్ కంప్లైనింగ్. లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? సో in fact, actually, I'll give you an example. Recently, I've been involved in politics for a long time in America. Not by running, by supporting the candidates. Whether you call it as a financially or bringing the voters to them or introducing the voters to them. So recently, July 19th, I had an event. Some people call as my success party, but I call as a Indian American engagement. Okay. I got about 800 people. My goal is that I want to bring all the American politicians to the Indian community. Okay. దేనికి ఎందుకు? Interaction. So don't look at the party, look at the candidate. Talk to the candidate. Raise your questions, raise your concerns, see how you feel. Are they sympathetic? Are they willing to work with you? Then choose. రియాలిటీకి దగ్గరలో తీసుకెళ్ళాలి. రియాలిటీకి దగ్గరికి తీసుకెళ్ళాలి. లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ అమెరికాలో పాలిటిక్స్ లిల్ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఎలక్షన్లో రన్ చేసేప్పుడు మాకు పార్టీ టికెట్ ఇవ్వదు, మేము వీ హ్యావ్ టు ఎర్న్ పార్టీ పొజిషన్. చాలా కష్టం అనిపించింది. చాలా కష్టం అవుతుంది. నేను యూ వోంట్ బిలీవ్ ఇట్, 3 తెల్లని బీట్ చేశాను నేను, బికాజ్ ఓన్లీ హార్డ్ వర్క్. ఐ బీన్ దేర్ ఎవ్రీవేర్. సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. నాకు క్యాంపెయిన్ స్టార్ట్ చేయకముందు బ్యాకప్ మై మైండ్ ఒకటి ఉండేది, నన్ను అక్సెప్ట్ చేస్తారా లేదా, వీళ్ళు కలర్ పీపుల్ని చేస్తారా. వన్స్ దే నో హూ యూ ఆర్, దే రియలీ లవ్ యూ. Okay. So one of the way I connected is every time in rural area వెళ్ళినప్పుడు first thing I used to tell them, because అంత ఫార్మర్సే, నేను చెప్పేవాడిని నేను కూడా ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. దే రియల్లీ లైక్ యూ వన్స్ దే నో, ఓ మై గాడ్ యు ఆర్ వన్ ఆఫ్ అస్. మనలోని పర్సన్ వాళ్ళకి తెలియాలి. తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ అంటే నీ ఐడియాస్ ఏంటి. వన్స్ దే నో యువర్ ఐడియాస్, దే రియల్లీ లైక్ ఇట్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సపోర్ట్ మెరిట్ బేస్డ్, ఈవెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్లో కూడా మెరిట్ బేస్డ్. సో ఇక్కడ మన పేరెంట్స్కి వచ్చేవారికి ఏమవుతుంది, మన కమ్యూనిటీ పేరెంట్స్ దే డెంట్ రియలైజ్ దట్ మనం ఇప్పుడు మన వాళ్ళు మంచి స్కూల్లో అడ్మిషన్ రాకపోతే వీడేదో తప్పు చేసి ఉంటాడులే, ఈ అమ్మాయి ఏదో చేసి ఉండదులే అందుకని సరిపెట్టుకొని మనం మూవ్ అయిపోతాం, సర్దుకుపోతాం. యాక్చువల్ రియాలిటీకి వచ్చేవరకు దే డి నాట్ గెట్ ఇన్ టు ద స్కూల్, నాట్ బికాస్ దే డెంట్ డూ వెల్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద సంబడి ఎల్స్ గాట్ ఇట్. ఇప్పుడు మా దగ్గర మెడికల్ స్కూలు, వెయిన్ స్టేట్ యూనివర్సిటీ మెడికల్ స్కూలు, లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. 360 స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్లో. సో ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. కొందరు ఎంక్యాట్ ఉన్నది, మెడికల్ అడ్మిషన్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్. ఎంక్యాట్లో 95th percentile వచ్చిన వాళ్ళని కూడా రిజెక్ట్ చేసిండ్రు, వైల్ దే యాక్సెప్టెడ్ 32. దట్స్ మై కన్సర్న్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ అగెన్స్ట్ దోస్ థింగ్స్. ఈజ్ ఎ ప్రో మెరిట్ and he wants to support that. We'll talk about it. One more caller andi. Pushpa unnaru Tirupati nunchi manaku call chestunaru. Pushpa garu.
హలో పుష్ప గారు మాట్లాడండి, సన్నీ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే పుష్ప గారు, బాగున్నారా? నమస్తే సార్, మీకు చెప్పండి అమ్మా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకొని డైరెక్ట్గా ఫోన్ లైన్లో సార్తో మాట్లాడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీ పిల్లలు ఎవరైనా బయట ఉన్నారా? హలో పుష్ప గారు. సార్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు థ్యాంక్ యూ అమ్మా. సార్ యుఎస్కి వెళ్ళారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పిల్లల చదువు కోసం. అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది జాబుల కోసం ఎంతో ఖర్చు పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతానికి? అవునమ్మా, అది సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ రైట్ నౌ. యుఎస్ఏ కాకుండా ప్రతి కంట్రీ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఎకానమీ బాగాలేదు. ఇట్ టేక్స్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఒకటి హోప్స్ లూజ్ కావద్దు. అది స్ట్రగుల్ అనేది అన్ఫార్చునేట్లీ ఇట్స్ దేర్. నాకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది. మొన్న మధ్య ఒక స్టూడెంట్ కాల్ చేసి 2 years నుంచి ఎన్ని రోజుల నుంచి బాబు అంటే 2 years అంటే మరి ఏం చేసావు 2 years నుంచి అంటే బయట జాబ్ చేసుకుంటున్నా అన్నాడు. నన్ను 2 years యూ లాస్ట్ యువర్ లైఫ్. ఎందుకంటే ఏం నేర్చుకున్నావు అంటే నేనేం చేయలేదన్నా అన్నాడు. అయ్యో టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ఒక 1 month తర్వాత ఆ 6 monthsలో అబ్జలీట్ అవుతుంది. ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాలి. మనకు ఇంకొకటి యుఎస్లో రానంత మాత్రాన దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. దెర్ ఆర్ అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. ఇక్కడ మేమున్నప్పటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అసలు మన కంట్రీ చాలా డెవలప్ అయింది. మాకు 1000 rupees జాబ్ రావాలంటే రాకపోయేదండి. మీరు చాలామందికి తెలియదు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉండేది గవర్నమెంట్ది. మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. నాకు జాబ్ లేదు అని అన్ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నా వస్తే మనకు లెటర్ పంపిస్తారు. సో దాని గురించి మేము ఫాలో చేసేవాళ్ళం. అది అంటే అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి. మన ఇండియా కూడా బాగుంది. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఇక్కడే నాకు 300 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్. అంటే పుష్ప గారు వాళ్ళు ఎవరు వెళ్ళారమ్మా? బ్యాచ్ రమ్మనేదానికి కష్టంగా ఉంది సార్. అవునమ్మా నాకు తెలుసు రిటర్న్ రావాలంటే పాపం అంత కష్టపడిపోయి అక్కడికి వెళ్ళేసి కొంచెం లేకుండా ఉంటే కూడా తప్పకుండా ఉంటుంది. ఓపిక పట్టమని చెప్పు, కష్టపడాలి. నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. వస్తాయమ్మా, జాబ్స్ వస్తాయి. ఇట్లా ఇది ఈ అమెరికన్ ఎకానమీ నేను లాస్ట్ 30 years నుంచి చూస్తున్నానమ్మా. ఎవ్రీ 10 years అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. కాస్త వస్తుంది, టైం పడుతుంది, వస్తుంది. అవును. చాలామంది అసలు స్టేటస్ చేంజ్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ రాకపోవడమే కాదు, స్టేటస్ మెయింటైన్ చేయాలి. స్టేటస్ లూజ్ అయితే మళ్ళీ మనము కమ్ బ్యాక్. అది నాకు అర్థమైంది. మేము కూడా ట్రై చేస్తున్నాం అమ్మా. బయట నుంచి ఈ రూల్స్ ఏమైనా చేయడానికి చేస్తున్నాము. వీలైనంత నేను ఉన్న ఈ సిటిజన్స్, మన కమ్యూనిటీ నుంచి వెళ్ళిన సిటిజన్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఏంటంటే డోంట్ కంప్లైంట్ సిట్టింగ్ అవుట్ సైడ్. సపోర్ట్ చేయండి, ఉన్న లీడర్స్లని సపోర్ట్ చేయండి. ఒక పార్టీ కాదు, బోత్ సైడ్ సపోర్ట్ చేయండి. మన కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. మనం రేజ్ చేయాలి, ఇష్యూస్ని రేజ్ చేయగలగాలి. అది వీలైనంత వరకు మేము చేస్తామమ్మా. బట్ డిస్కరేజ్ అవ్వద్దని చెప్పు. అంటే తప్పదు, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాలి. స్టేటస్ కూడా మెనీ వేస్ ఉన్నాయి. మన వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ ఏదో ఒకటి చేయాలి, ఇంకా తప్పదు. చూడండి సార్. తప్పకుండా కనెక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? కొంచెం నాతో కలవాలంటనా? అవును సార్. నాకు వెబ్సైట్ ఇవన్నీ నేను పబ్లిష్ చేపిస్తున్నాను. నా వెబ్సైట్ పబ్లిష్ చేపిస్తాను. ఫేస్బుక్లో కనెక్ట్ కావచ్చు. నాకు ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పీపుల్ వాళ్ళు కనెక్ట్ కావచ్చమ్మా నాకు. సార్ మన వాళ్ళు ఉన్నదానికి చాలా సంతోషంగా ఉంది. మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి సార్. తప్పకుండా అది వన్ ఆఫ్ మై మెయిన్ గోల్ కూడా. మన వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను ఎన్నికైనాను. తప్పకుండా చేస్తున్నాను. రైట్ అమ్మా పుష్ప గారు. ఒక పుష్ప గారే కాదండి, చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ట్రంప్ రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు ఫస్ట్లో ఇండియన్సే చాలామంది ఉన్నారు. ఇండియా వాజ్ ఫస్ట్, ఎస్ ట్రంప్ వస్తే బెనిఫిట్ ఉంటుంది అని. కానీ ఇప్పుడు రాంగ్ అనే ఫస్ట్
ఇండియన్స్ మీదనే అటాక్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. యుఎస్ వీసాస్ని క్యాన్సిల్ చేయడం కావచ్చు, లేకపోతే జాబ్స్ ఇవ్వద్దు అని చెప్పి మన కంపెనీస్కి చెప్పడం కావచ్చు, H1 వీసాస్ని రెడ్యూస్ చేయడం కావచ్చు. ఇవన్నిటిని చూస్తుంటే ఎలా ఇక్కడున్న పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు, ఒక పుష్పగారే కాదు. అంటే నేను చూసినంత వరకు రియాలిటీ కంటే న్యూస్ మీడియా ఎక్కువ చేస్తుందండి. మీరేమనుకోవద్దు, న్యూస్ మీడియా హెల్ప్ చేయాల్సి అక్కడ అయితే జరగట్లేదు. లేదు, అంత లేదు. కొలాటరల్ డ్యామేజ్ అనుకోవచ్చు. ఏంటంటే మెయిన్ టార్గెట్ వాజ్ నాట్ F1 స్టూడెంట్స్ కానీ లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మీరు గత 4-5 సంవత్సరాల నుంచి ఓపెన్ బార్డర్ ఉండిందండి. ఎనీబడి కుడ్ వాక్ ఇన్ టు ద అమెరికా. అమెరికాలకు వచ్చేసి నా దగ్గర ఏమి లేదు అంటే మీకు $2,000 ఇచ్చి ఒక 5-star హోటల్లో పెట్టి మీ హెల్త్ కేర్, మాకంటే వాళ్ళకి చాలా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి అవన్నీ డబ్బులు మా ట్యాక్స్ పేయర్ మనీ కదా. దానివల్ల ఒకటి మనకు యాక్చువల్గా మన ఇండియన్ అమెరికన్ ఈ గ్రీన్ కార్డులకు కానీ H1లకు కానీ మనమే సఫర్ అయినాము. ఎందుకు సఫర్ అయినాము అంటే ఈ ఉన్న స్టాఫ్ అంతా వాళ్ళని డీల్ చేయడానికి పెట్టేసిండ్రు. ఇప్పుడు నా గ్రీన్ కార్డు వచ్చినప్పుడు ఒక 2 to 3 years పట్టేది, ఇప్పుడు 40 years పడుతుంది. పిల్లలు నాకు రీసెంట్గా ఒక ఫ్యామిలీ మా పాప వాళ్ళు H1 మీద ఉన్నారు, దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఫర్ లాస్ట్ 20 years. ఆ పాప 1 year ఉన్నప్పుడు వచ్చింది అమెరికాకి. మొన్న హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడికి వచ్చిందంట హైదరాబాద్కి గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి. ఇక్కడ స్టక్అప్ అయిపోయింది అమ్మాయి, బికాస్ వాళ్ళకి పేరెంట్స్ అట్లాంటి సాడ్ సిచ్యువేషన్. అట్లాంటి వాటికి మేము వీలైనంత వరకు లీడర్స్తో, కాంగ్రెస్మెన్ కానీ సెనేటర్లతో పనిచేస్తున్నాము. మేము వీలైనంత వరకు అట్లాంటివి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్స్ లీగల్ వే, వెరీ జెన్యున్ కేసెస్. సో అట్లాంటి వాటికి దెర్ ఇస్ నో క్వశ్చన్ అండి, మనం జరుగుతుంది. మీరు అనుకున్నంత బ్యాడ్ లేదు. నేను అన్నాను కదా, ఇది కొలాటరల్ డ్యామేజ్. ఇట్స్ నాట్ మనం ఇండియన్స్ని ట్రంప్ హేట్ చేస్తాం అనేది దట్స్ నాట్ రైట్. నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నాను, నేనే ఎగ్జాంపుల్. వాళ్ళు నన్ను అంటే వాళ్ళు అక్సెప్ట్ చేయకపోతే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని. ఖమ్మం నుంచి అరుణాదేవి గారు కాల్ చేస్తున్నారు. అరుణాదేవి గారు, అరుణ గారు, హలో అండి. అరుణ గారు, రైట్. ఓకే, ఇప్పుడు అదే సరే, మీడియా వాళ్ళే దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారని అనుకుందాం, కానీ సినారియో ఎలా ఉంది అక్కడ? ప్రజెంట్ సినారియో ఎలా ఉంది? నిజంగానే మెరిట్ ఉన్న పిల్లలు, లేకపోతే క్యాలిబర్ ఉన్న పిల్లలు వెళ్ళొచ్చా, చదువుకోవచ్చా? తప్పకుండా రావచ్చండి, తప్పకుండా. అమెరికా ఈజ్ ఆల్వేస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు కూడా ఉన్నది. నా అడ్వైజ్ ఏంటంటే, ఈ మధ్య నేను స్టూడెంట్స్ని చూస్తున్నాను, ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు జాబ్కి వచ్చే వరకు ఎగ్జామ్ దగ్గర నుంచి నేను విన్నాను, అంటే ఐ మే బి రాంగ్, వేరే వాళ్ళతో రాయించడము, అక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూలు వేరే వాళ్ళతో చేయించడము. అంటే కష్టం. మీరు టైం అంటే టెంపరీగా మీకు బెనిఫిట్ అవుతుందేమో, కానీ లాంగ్ టర్మ్లో చాలా కష్టం అవుతుంది. మై అడ్వైజ్ ఈజ్ కష్టపడాలి. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఆల్వేస్ అమెరికాకిలో బ్రైట్ మైండెడ్కి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుందండి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుందండి. నేను తెలుగు మీడియం చదివానండి, జస్ట్ టు లెట్ యు నో. నేను సుల్తాన్ బజార్లో ఇక్కడ క్లాక్ టవర్ స్కూల్ అని ఉంటుంది, ఆ స్కూల్లో చదివాను. నేను $20 కట్టేవాడిని సంవత్సరానికి. సో అంటే నేను అట్లని నేను చెప్పట్లేదు, అంటే హార్డ్ వర్క్ చేస్తే తప్పదు. కష్టం ఏంటన్నా తెలుసు. అంటే నేను వెళ్ళినప్పుడు నాకు ఐ పుట్ మై సెల్ఫ్ ఒక టన్నల్లో ఉన్నాను, 1 way ట్రాఫిక్ ఉంది, నేను వెనక్కి వెళ్ళలేను, ముందుకే వెళ్ళాలి, నాకు ఇంకా దారి లేదు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఐ వాజ్. సో వెనక్కి వచ్చే క్వశ్చన్ లేదు. నా అడ్వైజ్ మిగతా మీ స్టూడెంట్స్ కూడా ఎవరున్నా కూడా ఆలోచించండి, యూ విల్ సక్సీడ్, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. మీరు ప్రాపర్గా వెళ్ళండి, కష్టపడండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీకు ఇంటర్నెట్ ఉన్నది, AI ఉన్నది, ప్రతి ఒక్కటి మీకు ఫింగర్ టిప్స్ మీద ఉన్నది అవైలబుల్. ఇప్పుడు సీ దిస్ జనరేషన్ ఇస్ ద లక్కీయెస్ట్ జనరేషన్. మాకు ఇంటర్నెట్ కూడా ఉండేది. నిజం, ఇదైతే నిజం, ఒప్పుకోవాలి. మన కాలర్ ఉన్నారండి, ఖమ్మం నుంచి అరుణాదేవి గారు జాయిన్ అవుతున్నారు. అరుణ గారు, వినపడుతోందమ్మా నా మాట? వినిపిస్తుందండి. రైట్ అమ్మా, సన్నీ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్తే అండి. జై శ్రీరామ్ సన్నీ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు కాంతుడిగా వెళ్ళి మా తెలుగు వారి తరఫున అమెరికాలో మన్ననలు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నందుకు మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. నా పిల్లలిద్దరు US లో ఉన్నారు సార్. అవునమ్మా. ఎక్కడ? మేము కూడా రైతు కుటుంబం, చాలా కష్టపడి 2 పిల్లల్ని చదివించుకుని పంపించుకున్నాం సార్. నాకు తెలుసు ఎంత కష్టం అండి. మీరు చెప్తుంటే అదే వింటున్నాను. నా భర్త కూడా ఒక కానిస్టేబుల్ జాబ్ చేస్తూ ఇద్దరిని చాలా అతి కష్టం మీద మేము పంపించుకున్నాం సార్. ఇవాళ నా పిల్లలకి జాబులు లేవు సార్ అక్కడ. అవునా? ఇద్దరు అయిపోయిందమ్మా? మాస్టర్స్ అయిపోయింది? అయిపోయింది సార్. న్యూ యూనివర్సిటీ నుంచి బాబు కనెక్టికట్ స్టేట్ నుంచి అయిపోయింది సార్. కనెక్టికట్ అమ్మా.
పాప ఒహాయో స్టేట్ నుంచి కనెక్టికట్ నుంచి పాప ఒహాయో స్టేట్ క్లీవ్లాండ్ యూనివర్సిటీ మా పక్క స్టేట్ అమ్మా, మిషిగన్ కి పక్కనే ఉంటుంది ఒహాయో. అక్కడ నుంచి వెళ్ళింది సార్. బాబేమో నాకు ఇక్కడ ఇంకా అసలు ఏం లేదు, ఓప్స్ వచ్చేస్తా అని అంటాడు. మేము చాలా పెట్టుబడి పెట్టి పంపుకున్నాం సార్. అవునమ్మా, అవునమ్మా. చాలా భయం అనిపిస్తా ఉంది. అసలు ఎంత పంపుకున్నాం, ఎంత చేసుకున్నాం, ఇక్కడ ఏమన్నా ప్రాపర్టీ కొనుక్కొని ఇచ్చినా నా బిడ్డలు మంచిగా ఉండే వాళ్ళేమో అని అనిపిస్తా ఉంది. తప్పకుండా అది అంటే ఉన్న సిచ్యువేషన్ మీరు చెప్పింది 100%. జాబులు అంత ఈజీగా రావట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఏమవుతుందామంటే వీళ్ళు మరి ఎంతవరకు అప్డేట్ చేసుకుంటున్నారో లేదో కానీ ఉన్న ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి, జాబ్ సీకర్స్ ఎక్కువ ఉన్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, దే చూస్ బెస్ట్ వన్స్ ఆబ్వియస్లీ. అంటే నా అడ్వైజ్ ఏంటంటే యూ వాంట్ బి ఏ బెస్ట్ వన్. ఇంకా తప్పదు, అంటే సిచ్యువేషన్ లెట్ దెమ్ నో దట్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. వచ్చారు కనుక దే హ్యావ్ టు వర్క్ హార్డ్. అవునమ్మా, దెర్ ఈజ్ అదర్ ఆపర్చునిటీ. F1 క్లోజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అంత దూరం పోయినరు కదా. ఏమన్నా కావాలంటే కాంటాక్ట్ చేయమని చెప్పండి అమ్మా, నాకు ఈమెయిల్ అయినా ఏదైనా పంపించమని చెప్పండి. అరుణ గారు అధ్యక్షుడు మాజీ సాలూరు జయశేఖర్ కూడా నాకు కజిన్ బ్రదర్. అవునమ్మా, నాకు తెలుసు, బాగా తెలుసు అమ్మా. జే కజిన్ బ్రదర్ ఖమ్మం నుంచే కదా జే. పాల్వంచ అంటే మాది భద్రాచలం దగ్గర సార్. తెలుసు అమ్మా, పాల్వంచ తెలుసు నాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. చెప్పండి ఏమైనా అవసరం ఉంటే. మీ అందరూ భద్రాచలం రావుల వారి ఆశీస్సులతో మీరు ఇంకా కూడా మా తెలుగు వారి తరఫున అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, మన పిల్లలకి హెల్ప్ చేయాలి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్. ఇలాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఎలాగా చూస్ చేసుకోవాలంటే యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవడంలో ఉండాలా, లేకపోతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తారు ప్లస్ చదువుకోవడానికి వెళ్ళినా పార్ట్ టైం జాబ్ అండ్ యూనివర్సిటీలోనే జాబ్ చేయాలండి. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ కూడా చాలా మందికి దొరకట్లేదు, అందరికీ దొరకాలని ఛాన్స్ కూడా లేదు. మరి ఎలా? అంటే ఫస్ట్ థింగ్ నేను ఇక్కడి నుంచి వచ్చే అడ్వైజ్ ఏంటంటే మనము ప్రిపేర్ అయ్యే వెళ్తాం అక్కడికి. మనం ప్రతి పేపర్ వర్క్లో యూనివర్సిటీ క్లియర్గా చెప్తుంది నీకు డబ్బులు కావాలి, డబ్బులు ఉండాలి యూనివర్సిటీ కంప్లీట్ చేయడానికి. అక్కడికి వెళ్ళే ముందు కూడా మేము చదివి రిటర్న్ వస్తామని ప్రామిస్ చేస్తాం. మనం అఫ్కోర్స్ నేను కూడా అదే చేశానండి. అంటే మనము మైండ్ చేంజ్ చేసుకోవడం తప్పేం లేదు, కానీ లీగల్గా పోమంటున్నాను. డోంట్ లూజ్ ద స్టేటస్. మీకు స్కూల్ చూస్ చేసేప్పుడు కూడా చాలామంది ఈ అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ మీకు ఇంటర్నెట్లో ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడండి. రైట్ స్కూల్ చూజ్ చేసుకోండి అండ్ రైట్ ఫీల్డ్ చూజ్ చేసుకోండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. రీసెర్చ్ చేస్తే ఆపర్చునిటీస్ లేకుండా లేవు, ఉన్నాయి. అండ్ ఆల్సో అఫోర్డబిలిటీ. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు ఇంటర్నెట్ లేదు, మేము ఒక లెటర్ రాసేవాళ్ళము. ఏది దాంట్లో పీటర్సన్ గైడ్ అని ఒకటి ఉండేది, ఐ షిల్ రిమెంబర్. దాంట్లోకి వెళ్ళేసి స్కూల్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ థింగ్ అప్లికేషన్ ఫీ తక్కువ ఉన్నదాన్ని చూసేవాళ్ళం, లేదంటే జీరో అప్లికేషన్ ఫీ ఉన్నదని. ఎందుకంటే మాకు వీ కెనాట్ అఫోర్డ్ టు పే దెమ్. ఆ అప్లికేషన్స్ పంపించిన తర్వాత మళ్ళీ ట్యూషన్ ఎంత తక్కువ ఉంది, ట్యూషను కాస్ట్, లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది. 5 మంది 6 మంది ఉండేవాళ్ళం మేము స్కూల్లో, రూమ్లో షేర్ చేసుకునేవాళ్ళం. అంటే ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇదవుతుంది. మీరు ఏంటంటే స్కూల్ చూజ్ చేసుకుంటాం, రైట్ స్కూల్ చూజ్ చేసుకోవాలి. లోన్స్ తీసుకొని లోన్స్ ని రీపే చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ పెద్ద కన్సర్న్ ఏంటంటే లోన్స్ తీసుకొని పంపిస్తున్నారు, ఆ లోన్స్ ఇక్కడ రీపే చేయాలి, అక్కడ ఉద్యోగాలు లేవు, ప్రతి మంత్ లేకపోతే 2 months ఒకసారి 5-6 లక్షలు అలా పంపించాల్సి వస్తుంది. సో ఎన్ని రోజులు ఇలా పంపించాలి, మనం పంపించిన పర్పస్ వేరు, అక్కడ జరుగుతోంది వేరు, సినారియో ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అవునమ్మా, అంటే ఉన్న సిచ్యువేషన్ ఎవరు డినై చేయలేరు. సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్, సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ ఉంది కనుక. అంటే ఇప్పుడు మధ్యన ఈ వర్క్ చేయడం కూడా ఇల్లీగల్ అని చెప్పేసి ఇది వచ్చింది. అండ్ ఐ డోంట్ అడ్వైజ్ దెమ్ టు. మరి ఒకటి ఇంతకుముందు చెప్పాను కదా నేను, ఇట్లాంటి సిచ్యువేషన్లో సప్లై అండ్ డిమాండ్, రైట్? దెర్ ఆర్ మోర్ సప్లై, లెస్ డిమాండ్. సో యూ వాంట్ బి ద బెస్ట్. ఏఐలో అప్గ్రేడ్ చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు మీకు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు పేరెంట్స్తో మాట్లాడాను కదా, పాపం అంత కష్టపడి పంపిస్తున్నారు, వాళ్ళు వెనక్కి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ అప్పులు ఉంటాయి, కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి. అట్లా అని చెప్పి దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. ఐ వాంట్ టు మేక్ షూర్ యూ గైస్ ఆర్ స్ట్రాంగ్. యూ గైస్ నీడ్ టు లెర్న్, యూ గైస్ నీడ్ టు
ఫైట్ ఫర్ ఇట్. ఉన్నది ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ లేవని కాదు, అంటే కాస్త లేట్ కావచ్చు కానీ ఆపర్చునిటీస్ లేకుండా లేవు. ఓకే, వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు ఆగిపోతున్నారు, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళిపోయి చిక్కుకుపోయిన వాళ్ళదే పెద్ద క్వశ్చన్. జాబ్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కిల్ బేస్డ్ కావచ్చు, లేకపోతే మనం అప్డేట్ అలాంటివి కూడా ఆపర్చునిటీ నిజంగా ఉందా? అలా కూడా దొరకట్లేదు, అసలు ఎవరు కనీసం ఇది చేయట్లేదని అని అంటున్నారు. నేను చెప్తాను చూడండి, ఇప్పుడున్న ప్రకారం ఇంట్లో కూర్చొని టూల్స్ నేర్చుకొని దేర్ ఆర్ సో మెనీ బిజినెసెస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంబడి హూ కెన్ ఆటోమేట్ సమ్ ఆఫ్ ద థింగ్స్. అంటే ఎవరైనా వచ్చినా కూడా నేను ఫస్ట్ థింగ్ నా హెల్ప్ అడిగితే, జాబ్ లేదు అని హెల్ప్ అడిగితే దట్స్ ఫస్ట్ థింగ్ ఐ డూ. ప్రూవ్ మీ, డూ సంథింగ్, టేక్ 2 weeks, డూ సంథింగ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. అండ్ ఆ నీడ్ కూడా చెప్తాను నేను, నాకు ఈ నీడ్ ఉంది, డూ సంథింగ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ, దెన్ ఐ కెన్ సీ హౌ యూ ఆర్. ఆపర్చునిటీస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ హౌ మెనీ స్టార్టప్స్ ఉన్నాయండి ఇక్కడ ఇండియాలో, హౌ మెనీ స్టార్టప్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ ఏ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే. బట్ దెర్ ఆర్ హెల్ప్ కమ్యూనిటీలు. ఇంకోటి, మీకు ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేనే కాదు, అసలు మన ఇండియన్ కమ్యూనిటీ వెరీ స్ట్రాంగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మన ఆర్గనైజేషన్స్ చాలా హెల్ప్ చేస్తారండి. ఎవ్వరు కూడా మన కమ్యూనిటీలో హెల్ప్ చేయకుండా ఉండరు. మనకు కాలర్ అండి పురుషోత్తం నాయుడు ఉన్నారు, తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. పురుషోత్తం గారు, సన్నీ రెడ్డి గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. హలో, నమస్తే పురుషోత్తం గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. నా పిల్లవాడు న్యూయార్క్ లో ఉన్నాడు, 2 ఏళ్ళు అయిపోయింది. అమ్మా, జాబ్ రాలేదు, ఇబ్బందుల్లో ఉన్నాము. మన ఈ నెంబర్ చూస్తే చేద్దాం సార్ కొని ఆలోచన. మీరు ఒక్కరే కాదండి, ఇప్పుడు వచ్చిన కాల్స్ అన్నీ అవే ఉన్నాయి పాపం. ఏం చేస్తున్నారు న్యూయార్క్ లో? ఏం చేస్తున్నారండి మీ పిల్లలు? ఏం చేస్తున్నారు న్యూయార్క్ లో? ఎడ్యుకేషన్ లోన్ తీసి పంపించినాం సార్. అవునా, అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు జాబ్ గురించి వెతుకుతున్నాం. మన తెలుగు గెలిచినాడు గవర్నర్ గారు, సంతోషం. నమస్తే, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. ఆడ పోయి సాధించాలని నోటి మాటల. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్ పురుషోత్తం నాయుడు గారు, అదేనండి టెన్షన్, ప్రతి ఒక్క పేరెంట్ది అదే టెన్షన్. సో సొల్యూషన్ నిజంగా ఉంది అని అంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ, ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలు ఎలా చూసుకోవాలి, జాబ్స్ కానీ లేకపోతే ఆపర్చునిటీస్ కానీ వాళ్ళని వాళ్ళు ఎలా ఇన్నోవేటివ్గా థింక్ చేయించుకోవాలి. సో మై అడ్వైజ్ ఏంటంటే టెక్నాలజీ, యు ఆర్ ఇన్ అంటే మనోళ్ళు మ్యాక్సిమం 90% టెక్నాలజీ జాబ్స్లోనే ఉన్నారండి. మిగతా అదర్ ఫీల్డ్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది కంపారిటివ్లీ. వీఆర్ నోన్ ఫర్ టెక్నాలజీ. సో మీరు టెక్నాలజీలో ఉన్నారు, మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకోండి, లుక్ ఆఫ్టర్, టాక్ టు ద పీపుల్. తర్వాత వీలైతే ఎవరికైనా, ఇప్పుడు మన కమ్యూనిటీలో కూడా వీఆర్ రిచ్ కమ్యూనిటీ, రిచెస్ట్ కమ్యూనిటీ బై ఫార్. యాక్చువల్లీ ఇండియన్స్ ఆర్ ద రిచెస్ట్ కమ్యూనిటీ ఇన్ అమెరికా. సో అప్రోచ్ కండి, అంటే మీరు రాదర్ దెన్ హెల్ప్ చేయడం కంటే నేనే హెల్ప్ చేస్తాను, వెళ్ళండి, నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐ కెన్ టెల్ యూ రైట్, వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు హెల్ప్ యూ. నా ఐడియా ఏంటంటే, నేను మీ ప్లేస్లో ఉంటే నేను ఏం చేస్తానంటే ఓ బిజినెస్ని పిక్ చేసుకొని ఓకే, యు నో what can I do for this business? Okay. Let me do something. వీళ్ళకి హెల్ప్ చేయడం, నేను ఎలా హెల్ప్ అవుతాను ఎగ్జాక్ట్లీ. ఓ 2 weeks టైం తీసుకోండి, 2 weeks సీరియస్గా టైం తీసుకొని ఏదో ఒక బిజినెస్ చూస్ చేసుకోండి. కాల్ మీ, ఐ కెన్ గివ్ యూ దట్ వర్క్. సో రీచ్ అవుట్ టు మీ, ఐ కెన్ గివ్ యూ దట్ వర్క్. నీకు ప్రూవ్ యువర్ సెల్ఫ్, దెర్ విల్ బి ఎన్ ఆపర్చునిటీ. ఓకే, వీ హ్యావ్ గాట్ వన్ మోర్ కాలర్ అండి, శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి. శ్రీనివాస్ గారు సార్ మాట్లాడండి సార్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సెలక్షన్ గవర్నర్. థ్యాంక్ యూ. సో నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. మా అమ్మాయి ఇప్పుడు యూటీడీలో 3rd సెమ్ చేస్తుంది సార్, టెలికమ్యూనికేషన్. ఓకే. అంటే టెలికమ్యూనికేషన్స్ కి ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్ లో? అంటే జాబ్స్ కానీ లేదా అట్లా అక్కడ ఉండడానికి, అక్కడ జాబ్ చేయడానికి ఎట్లా ఉంటుందని మీరు చెప్తారు సార్? ఫార్చునేట్లీ ఐ మీన్ టెలికాం బిజినెస్. That's what I was about to tell. సార్ కూడా ఫౌండర్ అండ్ CEO అనండి టెలికమ్యూనికేషన్స్ కంపెనీకి. టెలికమ్యూనికేషన్స్ అనేది బ్యాక్ బోన్ ఫర్ కమ్యూనికేషన్స్ అండి. ఏ దానికైనా కూడా టెలికమ్యూనికేషన్స్ ఎప్పుడు బాగుంటుంది. అంటే టెక్నాలజీ సైడ్ ఉందా ఎక్కడుందో తెలియదు నాకు మీ అమ్మాయి, బట్ ఫీల్డ్ అనేది
ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను వెళ్ళినప్పుడు ఇండియా కాల్ చేయాలంటే $4 పర్ మినిట్. ఇప్పుడు ఫ్రీ కాల్స్. అంటే టెక్నాలజీ బ్రాట్ ద వరల్డ్ టుగెదర్. సో విత్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ మైండ్, ఐ థింక్ టెక్నాలజీ టెలికాంలో బాగానే ఉంటుందండి. మరి అంటే ఎక్కడ నాకు డీటెయిల్స్ కంప్లీట్ తెలియకుండా నేను చెప్పలేను. యాజ్ ఎ ఇండస్ట్రీ గ్రోత్ ఈస్ దేర్. రైట్ శ్రీనివాస్ గారు, రైట్ అపార్ట్ ఫ్రమ్ అంటే మీరు టెలికమ్యూనికేషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఏ జానర్స్ని పిక్ చేసుకోవచ్చు ఒకవేళ పిల్లలు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే? అంటే మన వాళ్ళు చెప్తాను చూడండి, ఏమంటారు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు. మన వాళ్ళు ఏది ఫీల్ చేసినా ఎండ్ ఆఫ్ ద టెక్నాలజీ. అంటే నేను కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఐ మీన్ ఎగ్జాంపుల్ టు ఐ హావ్ అ మాస్టర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బట్ ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ ఆల్వేస్ బీన్ ఇన్ టెక్నాలజీ. అంటే ఇట్స్ ఏ మన వాళ్ళు అందరూ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే టెక్నాలజీ వాజ్ ఈజీ, మన బ్రెయిన్లో ఉన్నది, మన కల్చర్లో ఉంది యాక్చువల్గా ఇక్కడ. సో ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ టు ద జాబ్, బట్ టెక్నాలజీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫీల్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫార్మసిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హైలీ డిమాండ్, ఇండివిజువల్గా కూడా నడిపిస్తున్నారు. నర్సెస్, డాక్టర్స్. మై వైఫ్ ఈజ్ ఎ డెంటిస్ట్. షీఈ్ having so much hard time finding a hygienist and assistants. Hygienist gets $70 per hour. Oh my goodness. I don't know why our people are not exploring that industry. Different concepts, different spheres ni manam ippudu explore cheyali. Pharmacist, there is a highly demand pharmacist gaani, adhe nanu assistants ga, dental assistants gaani, dental hygienist gaani, itlanti fields lo చాలా డిమాండ్ ఉంది. మెడికల్ ఫీల్డ్ ఇస్ ఎ నెసెసిటీ, రైట్? అంటే నాట్ జస్ట్ ద డాక్టర్స్ ఆర్ ద నాట్ ఓన్లీ ద మెడికల్ ఫీల్డ్ అనగానే మనలు డాక్టర్స్ సుప్రీం లెవెల్ కదా, దాని తర్వాత 1-2 క్యాడర్స్ లో కూడా చాలా ఉంటాయి. దేర్ ఆర్ హైజీనిస్ట్ ఇప్పుడు $70, మై వైఫ్ పేస్ $80 దొరకకపోతే తప్పదు. అంటే దేర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ ఎవ్రీ ఫీల్డ్. రైట్, వన్ మోర్ కాలర్ సార్, చిత్తూరు నుంచి రమ్య గారు కాల్ చేస్తున్నారు. రమ్య గారు, హలో అండి. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి మేడం. నమస్తే అమ్మా. మీరని మాట్లాడాలి, చెప్పండి అమ్మా. చెప్పండి మ్యామ్. ఫస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ రమ్య. నేను మేడంతో మాట్లాడతాను సార్ కాసేపు. అట్లా అంటే నాతోట సార్ గెస్ట్ అమ్మా, నేను కాదు. కాదు మ్యామ్, నాకు తెలుసు, అర్థమవుతుంది సార్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నారు, అర్థమవుతుంది. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మ్యామ్. ఏదమ్మా మళ్ళీ నేను మీతో మాట్లాడాలి మ్యామ్. ఓకే మ్యామ్, నేను మళ్ళీ మాట్లాడతానమ్మా. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్నాను, సార్ గెస్ట్, సార్తో మాట్లాడాలని చాలా మంది ఉన్నారు. మీరు మళ్ళీ కాల్ చేయండి, నేను తప్పకుండా మాట్లాడతాను. రమ్య ఫ్రమ్ చిత్తూరు, ప్లీజ్ లీవ్ ద నంబర్ అండి, నేను మీతో మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్య. రైట్, సన్నీ రెడ్డి గారు, ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడు ఫైన్ అన్ని వేరే స్పియర్స్ కూడా మనం ఇన్నోవేట్ చేయాలి అని అంటున్నారు. అయితే కమింగ్ బ్యాక్ టు యువర్ పొలిటికల్ దిస్ థింగ్, మీరు వాయిస్ రేస్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఒక తెలుగువాడిగా, కాకపోతే ఒక అమెరికాలో స్థిరపడ్డవాడిగా. ఎలాగ మీరు అన్నిటిని కనెక్ట్ చేసుకుని మన వాయిస్ని ఇంకొంచెం గట్టిగా వినిపిస్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా వాయిస్ వినిపించడం చాలా అవసరమని ప్రతి ఒక్కరు 100%. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు వీఆర్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. NRIs are the voice of India over there. We are representing our country actually. ఇప్పుడు టారిఫ్ సిచ్యువేషన్ చూడండి. ఎందుకంటే we want to lobby, we want to make sure that we want to educate the American politicians what India is. మీరు నిన్న ఒక పోస్ట్, నేను ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్. నా సిచ్యువేషన్ ఎట్లున్నదంటే ఐ లవ్ ఇండియా, మై లాయల్టీ ఈస్ టువర్డ్స్ అమెరికా బికాస్ ఐఎమ్ సిటిజన్. సో రెండు కావాలి నాకు, నా కళ్ళ లాంటివి అన్నట్టు రెండు. ఐ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ వన్ ఆర్ ద అదర్. సో నాకు అటు నుంచి అటాక్స్ అవుతాయి, ఇటు నుంచి అటాక్స్ అవుతాయి. నిన్న ఒక ఆవిడ అడుగుతుంది, మీరు మీ దాంట్లో ఈ క్రిస్టియన్స్ని అటాక్ చేస్తారంటే, అమ్మ ఒకసారి వచ్చి చూడు, నువ్వు న్యూస్ పేపర్లు చూడొద్దు, ఇండియాకి వచ్చి చూడు. మనం వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. మీరు ఇండియాలో ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది మీరు వచ్చి చూడండి అనేది చెప్పాను నేను ఆవిడకి. అంటే సో ఏంటంటే నా గోల్ ఏంటంటే ఐ వాంట్ టు ఎంకరేజ్ అవర్ కమ్యూనిటీ టు బి పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, బీ దేర్, బీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, బీ పార్ట్ ఆఫ్ ద నెగోషియేటింగ్ టీమ్, బీ పార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ టీమ్. అట్లా ఉండి మనం ఏంటంటే వీ నీడ్ టు, అవర్ గోల్ ఈస్ టు ఎడ్యుకేట్ ద అమెరికన్ లోకల్ కమ్యూనిటీ అండ్ లెట్ దెమ్ నో ద వాట్ ఇండియా ఈజ్. రిసీవ్ చేసుకుంటారంటారా? 100% అండి.
100%. ఓకే, అంతెందుకు ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, నన్ను 2 సైడ్లో అటాక్ చేస్తున్నారు. బట్ ఐమ్ డిఫెండింగ్. నాది ఒకసారి చూడండి, మీరు టైం ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, ఎస్టర్డే పోస్ట్లో తెలుస్తుంది మీకు. ఓకే ఫైన్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ టారిఫ్స్ మీరు ఎలాగో ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను. ప్రెసెంట్ సినారియోలో లైక్ కంప్లీట్లీ ఇట్స్ కంట్రీ టు కంట్రీ డెసిషన్, ఇండివిజువల్ డెసిషన్ కాదు ఇది. బట్ బెనిఫిట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎక్కడ? సో ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటి, ట్రంప్ ఇలాగా అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో కూర్చొని మనం ఇలా మాట్లాడుతున్నాం, నాకు కూడా కాల్స్ వచ్చాయండి. బట్ అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. సో ఎవ్రీథింగ్ లివింగ్ అన్నది స్టాండర్డ్ వాళ్ళది ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు 2-3 ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు పే $4,000 టైప్, అంటే నిత్యావసరాలకి పే చేయాల్సి వస్తుంది. సో ఎలాగ దాన్ని అంతా ఎలా చూస్తున్నారు? ట్రంప్కి విజనరీ ఉంది అని అంటారు, బట్ హౌ కమ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్? అంటే ఈ టారిఫ్స్ వల్ల షార్ట్ టర్మ్, ఇప్పుడు చెప్తాను చూడండి, ట్రంప్ ఈజ్ లైక్ మోడీ. ఓకే, నేషనలిస్ట్ ప్రెసిడెంట్స్ వీళ్ళు, నేషనలిస్ట్ ప్రైమ్ మినిస్టర్, నేషనలిస్ట్ ప్రెసిడెంట్, దే ఆర్ నాట్ ద గ్లోబలిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు మోడీ ఎట్లాగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇండియా, సేమ్ థింగ్ అమెరికా ఫస్ట్. అట్లనే ఉండాలి నిజానికి. యాక్చువల్గా వాళ్ళ లాయల్టీ షుడ్ బి ద లోకల్ సిటిజన్స్, దే వాంట్ మేక్ షూర్. అది ఇప్పుడు ఇక్కడ ఈ టారిఫ్స్ అనేది ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అగెన్స్ట్ ఇండియా. When the tariffs comes, obviously they are basically defending their workforce, both the countries. ఇప్పుడు I strongly support when Modi said మన రైతులని మనము రక్షించుకోవాలి. నేను అక్కడ నుంచి వస్తున్నా, నాకు తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. 100% I agree with him. At the same time I agree with the President Trump. ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ లూజ్ అవుతున్నది ఇక్కడ రావడం వల్ల. అక్కడ ఐ డిఫరెన్షియేట్ సర్టన్ థింగ్స్. ఏమవుతుందంటే ఈ ఓవరాల్ టోటల్గా తీసుకుంటున్నారు. ఇక్కడ H1B ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల దే ఆర్ బ్రింగింగ్ ద నాలెడ్జ్. అమెరికా ఈజ్ ఎ కంట్రీ బిల్ట్ అపాన్ ద లీగల్ స్మార్ట్ ఇమిగ్రెంట్స్. కరెక్ట్, ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. కానీ రైట్ నౌ ద ప్రాసెస్ చేంజ్ అయిపోయి వీఆర్ బ్రింగింగ్ ఎ గార్బేజ్ ఇన్ టు ద కంట్రీ ఫర్ లాస్ట్ 15 years ఆర్ 20 years ప్రాబబ్లీ. తీసుకురావడము వాళ్ళు మొత్తం ఫ్రమ్ ద డే 1 వాళ్ళ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నారు. ఒకటి ఈ వన్ థింగ్ అవర్ కమ్యూనిటీ ఏం చేయాలంటే మనం వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద లోకల్ లీడర్స్. ఇప్పుడు ఈ అమెరికన్ లీడర్స్ మనము వెతికినా కూడా మన కమ్యూనిటీలో ఒక అన్ఎంప్లాయ్మెంట్, అంటే మాకు ఏంటంటే మనము పేచెక్ తీసుకునేప్పుడు పార్ట్ ఆఫ్ ద పేచెక్ గోస్ టు అన్ఎంప్లాయ్మెంట్ మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకే, ఆ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, కానీ ఐ కెన్ లిటరల్లీ సే 99% యూజ్ చేయరు మనల్ని. వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సిస్టమ్. దాట్స్ ద కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్. అదే లాస్ట్ 20 yearsలో ఈ జనాలు వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు. 100% that's what we జరుగుతోందని అనుకోవాలి. we are hard working people. We don't misuse the system. We don't take out. మనం ఇవ్వడమే కానీ తీసుకోవడం అనేది లేదు. అది ఎడ్యుకేట్ చేయాలి మనం. అది వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇండియన్ అమెరికన్స్ ఎట్లాంటి వాళ్ళు అనేది we need to educate. At the same time లాబీ చేయాలి. తర్వాత I encourage you guys to open up your wallets when you're talking to the politicians. Before winding up, what change, aim change మీరు తీసుకురావాలనుకుంటున్నారు మీరున్న సినారియో, మీరున్న స్పెక్ట్రమ్లో? సో నా గోల్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఎ గవర్నర్గా నేను ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ద ట్యూషన్ ఈజ్ అఫోర్డబుల్ అండ్ దెన్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ బీన్ ట్రీటెడ్ ఫెయిర్లీ. ఆల్సో నేను చెప్పలేదు, నేను ఐమ్ ఆల్సో ట్రెజరర్ ఫర్ మిచిగన్ రిపబ్లికన్ పార్టీ, స్టేట్ ట్రెజరర్ నేను. సో నాకు I have a political office, I have a public office. I'm pushing from the both sides to achieve my goals, making sure that the schools are affordable, schools are treating the merit-based candidates properly. Our kids will be able to get into any school they choose, of course with the merit. Yeah. I mean, I'm not asking them to give us a slips. Correct. Free slips kaadu. We are working hard and we are fighting for that. That's what I want to make a difference. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సన్నీ రెడ్డి గారు. సో విన్నారు కదా, సో మెరిట్ బేస్డ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే క్యాలిబర్ ఉన్న పిల్లలకి అమెరికా ఎప్పుడు కూడా ఓపెన్ అంటున్నారు. కాబట్టి మీ ఎంత క్యాలిబర్ ఉన్నారు, మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు, ఫస్ట్ మీలో మీరు టెస్ట్ చేసుకోండి. అండ్ చాలా స్కోప్ ఉంది అక్కడ అమెరికాలో, వేరే వేరే స్పెక్ట్రమ్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
బిగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. ఏ దేశం ఎగినా ఎక్కడున్నా సత్తా చాటంలో మన భారతీయులు, అందులోనూ తెలుగువారు ముందుంటారు. అలాంటి వ్యక్తే సన్నీ రెడ్డి. ఎస్, మిషిగన్ స్టేట్కు చెందిన తెలుగు వ్యక్తి సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మెంబర్గా గెలిచారు. మహామహులను కూడా వెనక్కు నెట్టి రిపబ్లికన్ పార్టీ తరఫున భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన టర్మ్ 8 ఏళ్ల పాటు కొనసాగనుంది. హైదరాబాద్కు చెందిన సన్నీ రెడ్డి ఓ విజనరీ ఎంటర్ప్రీనియర్ మాత్రమే కాదు, ఓ పబ్లిక్ సర్వెంట్ కూడా. 1990లోనే అమెరికాలో స్థిరపడ్డారు. విఓఐపి ఆఫీస్ అనే సంస్థను స్థాపించి దానికి సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్లో సేవలను అందిస్తోంది. అంతేకాదు 1996లోనే ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్ను కూడా ఆయన స్థాపించారు. ఇక సన్నీ గెలుపుతో ఇప్పుడు ఇండియన్ అమెరికన్స్కు తమ గొంతు వినిపించడానికి ఒక ఆధారం లభించినట్టయింది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మరి ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై మనం ఇప్పుడు సన్నీ రెడ్డి గారితో డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చేద్దాం. హలో అండి. హలో అండి. వెల్కమ్ టు బిగ్ టీవీ. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఓకే, రైట్. బిగ్ ఇంట్రొడక్షన్. అండ్ నిజంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక స్పెషాలిటీ ఉంటుంది. అండ్ దానికి తోడు మీరు ఒక తెలంగాణ బిడ్డ, హైదరాబాదీ. సో అక్కడ స్థిరపడిన తర్వాత మీకు ఎందుకు అనిపించింది ఇట్లా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని? మీకు ఎక్కడ ఒక ఐడియా వస్తుంది కదా, సో వేర్ వాజ్ దట్ సీడ్ బోర్న్? సో లిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను బార్న్ అండ్ రేజ్డ్ హియర్ ఇన్ తెలంగాణ. హైదరాబాద్లోనే చదివాను. ఏవీ కాలేజ్ ఉంది కదా. ఓకే. 87లో I was a president of AV College. ఓ, అప్పటి నుంచే ఉన్నాయి మీకు అయితే. I was in the public service from the day one. So as a 21-year-old kid, I landed in Michigan. Never since now in my life, first time చూసానండి. ఓకే. సో అదే యూనివర్సిటీకి 35 years తర్వాత గవర్నర్గా వెళ్తున్నాను. That was definitely. సో ముందు నుంచి కూడా నాకు ఫిలాంథ్రఫీ, ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ థింగ్స్. సో బ్యాక్గ్రౌండ్ లిటిల్ బిట్ వెనక్కి వెళ్తే, నేను ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మై బోత్ పేరెంట్స్ నాట్ ఓన్లీ ఫార్మర్స్, దే దెమ్సెల్ఫ్ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్స్, నాట్ జస్ట్ ఓనింగ్ ద ల్యాండ్. రైతు బిడ్డ. ప్రతి పని చేశానండి నేను ఇక్కడ. మా నాన్నలకి, మా అమ్మలకి అన్నీ చేశానండి. ప్రతిదీ. నాగలి కూడా కట్టాను. ఐ నో ఎవ్రీథింగ్. నాగలి పట్టి దున్ని ఇవాళ మీరు అక్కడ అమెరికాలో దున్నుతున్నారు. pretty much that helped me. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పీపుల్తో కనెక్ట్ కావడం అనేది చాలా హెల్ప్ చేసింది. మై మదర్స్ డ్రీమ్ వాజ్ టు గో అవుట్ అండ్ సక్సీడ్. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హర్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. షీ డిడ్ంట్ సీ ఎనీథింగ్. సో మా నాన్నగారు కాస్త చూసి 10 years క్రితం పోయారు. తను కూడా చూసిండు కొద్దిగా సక్సెస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో 94లో గ్రాడ్యుయేట్ అయ్యాను నేను. 96లో నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఐటీ కంపెనీ మీరు చెప్పినట్టు. సో అక్కడ నుంచి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ ఉన్నాను. రీసెంట్గా లాస్ట్ పాండమిక్ టైంలో we raised about $10 million for India. Okay. సెకండ్ దాంట్లో బీయింగ్ ఇన్ టెలికామ్ కంపెనీ, వీ వర్క్ విత్ రెడ్ క్రాస్ అండి. రెడ్ క్రాస్ అడిగింది మమ్మల్ని, ఏం చేయగలుగుతారు మీరు. సో టెలికామ్ కంపెనీలో ఉన్నాం కనుక ఇక్కడ పాండమిక్ సిచ్యువేషన్లో అందరు డాక్టర్లు, ఇంటర్నల్ మెడిసిన్ కానీ ప్రైమరీ డాక్టర్స్ అంతా కూడా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. సో వాళ్ళని ఎట్లా యూటిలైజ్ చేయాలని. సో రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్, దే రిక్రూటెడ్ దెమ్ యాజ్ ఎ వాలంటీర్స్. మేమేం చేసామంటే మన బోత్ గవర్నమెంట్స్ ఏంది మెడికల్ కిట్ ఇచ్చిండు, మీకు గుర్తుందో లేదు, దాంట్లో అన్ని మెడిసిన్స్ వేసి కిట్ ఇచ్చిండు. వీళ్ళకి పాపం వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఐడియా రావట్లేదు, వాళ్ళకి సమ్వన్ నీడ్స్ అడ్వైస్ ఎట్లా యూజ్ చేయాలని. సో వీ క్రియేటెడ్ ఏ హాట్ లైన్. 17 states in India, we gave them a free service. Overnight హాట్ లైన్ నెంబర్స్ రెడ్ క్రాస్కి ఇచ్చేసాము. వెన్ సంబడి కాల్స్ ఏమవుతుందంటే, మా సిస్టము ఇట్ విల్ ట్రై ఫర్ ద ఫస్ట్ డాక్టర్. ఇఫ్ ద ఫస్ట్ డాక్టర్ ఆన్సర్ చేయకపోతే సెకండ్కి, థర్డ్కి, ఫోర్త్కి
until somebody picks up the phone, it will keep on trying. ఎవరు పికప్ చేయగానే will connect. Try until you succeed, right? ఇంకా ఎక్కువ మాట్లాడదామంటే ఇంకా మచ్ మోర్ యువర్ జర్నీ గురించి మాట్లాడే ముందు ప్రేక్షకులందరికీ కూడా ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్స్ అమెరికా భారత్ సంబంధాల మీద కావచ్చు, లేకపోతే మన భారతీయ పిల్లలు చాలా మంది అక్కడ చదువుతున్నారు, పిల్లల తల్లిదండ్రులకి ఇక్కడ టెన్షన్ ఉంటుంది. మరి ప్రస్తుతం నిజంగా సినారియో అక్కడ బాగానే ఉందా, చదువుకోవడానికి ఓకేనా, జాబ్ చేయడానికి ఓకేనా, ఇలాంటి మెంటల్ టెన్షన్కి గురవుతుంటారు. పేరెంట్స్ అందరు కూడా మాకు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి నంబర్స్. ఒకవేళ డిస్ప్లే కనుక మీరు మిస్ అయితే నేను ఒకసారి చెప్తాను. 908888800009 ఇది ఒక నెంబర్ అండి. అలాగే 9088890009 ఈ రెండు నెంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. సన్నీ రెడ్డి గారితో మీరు మాట్లాడచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు లైవ్గా చెప్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చెప్తారు. రైట్ సన్నీ రెడ్డి గారు, ఇది నా పర్సనల్ క్వశ్చన్. రైతు బిడ్డ, రైతుల నుంచి వచ్చారు. సో సన్నీ రెడ్డి, సన్నీ అన్న పేరు ఎలాగా, అంటే వాట్ మేడ్ దెమ్ టు కీప్ సన్నీ? సన్నీ వాజ్ ఎ నిక్ నేమ్ అండి నాది. ఓకే, రియల్ నేమ్? నా పేరు చిన్నారెడ్డి. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే చిన్న అంటే చైనా అనడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కొంచెం ప్రాబ్లం కాబట్టి సన్నీ ఈజ్ ఈజీ టు గో. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ అఫీషియల్గా మా స్టేట్ సర్టిఫై చేసింది నా నేమ్ని. అందుకే నేను ఆ నేమ్ వాడగలిగినాను ఎలక్షన్లో. నా బ్యాలెట్లో సన్నీ రెడ్డి అనే ఉంది. సో అఫీషియలీ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండ్ పీపుల్ నో మీ యాజ్ ఎ సన్నీ. సో అట్లా నేను ఐ చేంజ్ ద నేమ్. 30 years నుంచి నా ఫ్రెండ్స్ ఎవరైనా చిన్న అంటే మై ఓల్డ్ ఫ్రెండ్స్ బ్యాక్ హోమ్, బాగా తెలిసిన వాళ్ళు, ఓల్డ్ చిన్నప్పటి ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ అందరు కూడా సన్నీ అనే. ఓకే, నైస్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజెంట్ సినారియో గురించి మీరు చాలా వాలంటరీ ఆర్గనైజేషన్స్తో పనిచేస్తున్నారు అండ్ అలాగే మీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం స్టార్టింగ్లో. సో అక్కడ మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అని మీకు ఎక్కడ స్పార్క్ అనిపించింది? అండ్ మన ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉండడమే చాలా కష్టమైన రోజుల్లో వెళ్ళారు, అలాంటిది ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది అసలు? వన్ థింగ్, మై పర్సనల్ స్టోరీ, ఇట్ కనెక్ట్స్ టు కాలేజెస్ ఆర్ నాట్ అఫోర్డబుల్. మెనీ కాలేజెస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అమెరికా వెళ్ళి చదవాలంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేర్ పేరెంట్స్ సాక్రిఫైస్ ఎ లాట్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడతామో నేను చూశాను అవన్నీ కూడా. సో అఫోర్డబిలిటీ అనేది నా మెయిన్ గోల్. ఐ వాంట్ రెడ్యూస్. ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకోండి, ఇక్కడ నుంచి రావాలి. నేను వన్ ఆఫ్ ద ఐటమ్ ఐమ్ వర్కింగ్ ఆన్ ఈజ్ ఇక్కడ యూనివర్సిటీస్తోని టైఅప్ పెట్టేసి హాఫ్ క్లాసెస్ ఇక్కడ తీసుకొని మిగతా హాఫ్ క్లాసెస్ అక్కడికి వచ్చి ఫినిష్ చేశారు. కొంచెం ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్ అఫోర్డబిలిటీ. సో దట్స్ వన్ ఆఫ్ ఏరియా. ఇది నా పర్సనల్ టచ్. అది అంటే నేను ఐ గాన్ త్రూ దట్ సిచ్యువేషన్, నాకు ఐ డూ అండర్స్టాండ్. సెకండ్ థింగ్ ఏంటంటే యుఎస్లో రిజర్వేషన్స్ ఉన్నాయండి. అంటే ఇట్స్ ఏ నాట్ బ్యాడ్ హ్యావింగ్ ఎ రిజర్వేషన్, ఐమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ లూజ్ అవుతున్నారు. ఇండియన్ అమెరికన్ కిడ్స్ ఆర్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ విత్ దట్ ప్రాసెస్. ఎందుకు అంటే వీఆర్ ద నెంబర్ వన్ ఇన్ ద, ఇప్పుడు అమెరికాలో తీసుకుంటే ఎనీ ఎథ్నిక్ కమ్యూనిటీలో ఇండియన్స్ ఆర్ ద నెంబర్ వన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్. సో ఈ టిపికల్ అమెరికన్స్ తీసుకుంటే హై స్కూల్ గ్రాడ్యుయేషన్ దేర్ ఆర్ అబౌట్ 60%. ఓకే సార్, మనకు ఫస్ట్ కాలర్ అండి రాయచోటి నుంచి రాజమ్మ కాల్ చేస్తున్నారు. రాజమ్మ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో రాజమ్మ గారు, నా మాట వినపడుతోందా మీకు? హలో హలో రాజమ్మ గారు. హలో, జై శ్రీరామ్. ఎస్ మేడం, మాట్లాడండి. సన్నీ రెడ్డి గారు ఉన్నారు, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఒకసారి మాట్లాడండి మేడం. నమస్తే అండి. జై శ్రీరామ్ అన్న. భారతదేశానికి మీరు నిజంగా మన భారతదేశం తరఫున చాలా గర్వంగా ఉందన్న. మాకు ఇక్కడ మేము లైవ్ చూస్తున్నాము టీవీలో. థ్యాంక్ యూ అమ్మా. మాకు తెలిసే మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అసలు ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మాకు. థ్యాంక్ యూ అమ్మా. రాయచోటి నుంచి నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మిషిగన్లో. అన్న చాలా ఆనందంగా ఉందన్న. మీరు మన భారతదేశం, అందులో మన ఆంధ్ర రాయచోటి ఇంకా మీకు తెలిసింటుంది అన్నమయ్య జిల్లా. అవునమ్మా, మీ పాత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు. మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు మా పక్క మా మండలమే గ్రామంలో పక్క గ్రామం. అవునమ్మా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎడ్యుకేషన్ రిలేటెడ్? అన్న అవేం లేవు, కానీ మీరు నిజంగా మన భారతదేశం తరఫున మన భారతీయుడిగా మీరు
అక్కడ జెండా ఎగరవేసి మీరు ఒక గవర్నర్ గా ఎంపికైనారంటే నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మాకైతే. చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం పట్టుకోలేక నేను కాల్ చేశానన్న మీకు చెప్పాలని మాట్లాడాలని. థ్యాంక్ యూ అమ్మ. నా ఒక్కడిది కాదమ్మా, మన హోల్ కమ్యూనిటీ హెల్ప్ చేసింది. నేను ఒక్కడిని గెలవలేనట్ల, నాకు హోల్ కమ్యూనిటీ, నా లక్ ఏంటంటే హోల్ కమ్యూనిటీ వాజ్ బిహైండ్ మీ. ప్రతి ఒక్కరు వర్క్ చేసిండ్రు. నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ కాకుండా లోకల్ కమ్యూనిటీ కూడా. ఐఎమ్ గుడ్ ఎట్ బ్రింగింగ్ ద పీపుల్ టుగెదర్. సో that's the strength of you. అది మీ బలం. అది రైట్ రాజమ్మ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అండి సన్నీ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం మీ జర్నీ గుడ్ స్టార్ట్ అయింది అండ్ మీ వాయిస్ వినిపించారు. మీరు ఇందాక అంటున్నారు ఇండియన్ అమెరికన్ పిల్లలు అక్కడ చాలా కోల్పోతున్నారు, మెరిట్ పిల్లలు అన్నారు. అది మరి ఎలా గుర్తించారు? దానికి మీరు చూపించే మార్గాలు ఏంటి? అది దే కాల్డ్ ఇది అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. డైవర్సిటీ, గుడ్ నేమ్. మన పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మన కమ్యూనిటీలో హార్డ్ వర్క్ చేయడమే తెలుసు, కానీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాం. మనం ఏం జరుగుతుంది అనేది మన కమ్యూనిటీ పట్టించుకోదు. ఆల్రెడీ నేను మన కమ్యూనిటీని 9 to 5 కమ్యూనిటీ అంటాను. ఎందుకంటే 9 o'clock నుంచి 5 o'clock వి వర్క్ హార్డ్. ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ప్రపంచం మర్చిపోయి ఇంకా లేదు, ఇంకా ప్రపంచం ఏమైనా మనకు సంబంధం లేదు, మన పిల్లలు మన ఫ్యామిలీ. కానీ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ మేబీ యూ గెట్ బెనిఫిట్, బట్ లాంగ్ టర్మ్లో నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది. సో నా గోల్ ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ కిడ్స్. దే నీడ్ టు ఇన్వాల్వ్ రాదర్ దెన్ సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ అండ్ కంప్లైనింగ్. లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? సో in fact, actually, I'll give you an example. Recently, I've been involved in politics for a long time in America. Not by running, by supporting the candidates. Whether you call it as a financially or bringing the voters to them or introducing the voters to them. So recently, July 19th, I had an event. Some people call as my success party, but I call as a Indian American engagement. Okay. I got about 800 people. My goal is that I want to bring all the American politicians to the Indian community. Okay. దేనికి ఎందుకు? Interaction. So don't look at the party, look at the candidate. Talk to the candidate. Raise your questions, raise your concerns, see how you feel. Are they sympathetic? Are they willing to work with you? Then choose. రియాలిటీకి దగ్గరలో తీసుకెళ్ళాలి. రియాలిటీకి దగ్గరికి తీసుకెళ్ళాలి. లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ అమెరికాలో పాలిటిక్స్ లిల్ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఎలక్షన్లో రన్ చేసేప్పుడు మాకు పార్టీ టికెట్ ఇవ్వదు, మేము వీ హ్యావ్ టు ఎర్న్ పార్టీ పొజిషన్. చాలా కష్టం అనిపించింది. చాలా కష్టం అవుతుంది. నేను యూ వోంట్ బిలీవ్ ఇట్, 3 తెల్లని బీట్ చేశాను నేను, బికాజ్ ఓన్లీ హార్డ్ వర్క్. ఐ బీన్ దేర్ ఎవ్రీవేర్. సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. నాకు క్యాంపెయిన్ స్టార్ట్ చేయకముందు బ్యాకప్ మై మైండ్ ఒకటి ఉండేది, నన్ను అక్సెప్ట్ చేస్తారా లేదా, వీళ్ళు కలర్ పీపుల్ని చేస్తారా. వన్స్ దే నో హూ యూ ఆర్, దే రియలీ లవ్ యూ. సో వన్ ఆఫ్ ద వే ఐ కనెక్టెడ్ ఈజ్ ఎవ్రీ టైమ్ నేను రూరల్ ఏరియాలో వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ యూస్ టు టెల్ దెమ్, బికాజ్ అంత ఫార్మర్సే. నేను చెప్పేవాడిని, నేను కూడా ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. దే రియల్లీ లైక్ యూ వన్స్ దే నో, ఓ మై గాడ్ యు ఆర్ వన్ ఆఫ్ అస్. మనలోని పర్సన్ వాళ్ళకి తెలియాలి. తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ అంటే నీ ఐడియాస్ ఏంటి. వన్స్ దే నో యువర్ ఐడియాస్, దే రియల్లీ లైక్ ఇట్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సపోర్ట్ మెరిట్ బేస్డ్, ఈవెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్లో కూడా మెరిట్ బేస్డ్. సో ఇక్కడ మన పేరెంట్స్కి వచ్చేవారికి ఏమవుతుందంటే, మన కమ్యూనిటీ పేరెంట్స్ దే డెంట్ రియలైజ్ దట్ మనం ఇప్పుడు మన వాళ్ళు మంచి స్కూల్లో అడ్మిషన్ రాకపోతే వీడేదో తప్పు చేసి ఉంటాడులే, ఈ అమ్మాయి ఏదో చేసి ఉండదులే అందుకని సరిపెట్టుకొని మనం మూవ్ అయిపోతాం, సర్దుకుపోతాం. యాక్చువల్ రియాలిటీకి వచ్చేవరకు దే డిడ్ నాట్ గెట్ ఇన్ టు ద స్కూల్, నాట్ బికాస్ దే డెంట్ డూ వెల్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద సంబడి ఎల్స్ గాట్ ఇట్. ఇప్పుడు మా దగ్గర మెడికల్ స్కూలు, వెయిన్ స్టేట్ యూనివర్సిటీ మెడికల్ స్కూలు, లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. 360 స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్లో. సో ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. కొందరు ఎంక్యాట్ ఉన్నది, మెడికల్ అడ్మిషన్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్. ఎంక్యాట్లో 95th percentile వచ్చిన వాళ్ళని కూడా రిజెక్ట్ చేసిండ్రు, వైల్ దే యాక్సెప్టెడ్ 32. దట్స్ మై కన్సర్న్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ అగెన్స్ట్ దోస్ థింగ్స్. ఈజ్ ఎ ప్రో మెరిట్ and he wants to support that. Okay, we'll talk about it. One more caller andi. Sure. Pushpa unnaru Tirupati nunchi manaku call chestunaru. Pushpa garu. Hello. Pushpa garu maatladandi. Sunny Reddy garu unnaru. Namaste Pushpa garu, bagunnara? Namaste sir. Meeku cheppandi amma. Sir, first of all
అమ్మ మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకొని డైరెక్ట్గా ఫోన్ లైన్లో సార్తో మాట్లాడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీ పిల్లలు ఎవరైనా బయట ఉన్నారా? హలో పుష్ప గారు. సార్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు థ్యాంక్ యూ అమ్మా. సార్ యుఎస్కి వెళ్ళారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పిల్లల చదువు కోసం. అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది జాబుల కోసం ఎంతో ఖర్చు పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతానికి? అవునమ్మా, అది సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ రైట్ నౌ. యుఎస్ఏ కాకుండా ప్రతి కంట్రీ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఎకానమీ బాగాలేదు. ఈ టేక్స్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఒకటి హోప్స్ లూజ్ కావద్దు. అది స్ట్రగుల్ అనేది అన్ఫార్చునేట్లీ ఇట్స్ దేర్. నాకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది. మొన్న మధ్య ఒక స్టూడెంట్ కాల్ చేసిండు, 2 years నుంచి ఎన్ని రోజుల నుంచి బాబు అని. 2 years అంటే మరి ఏం చేసావు 2 years నుంచి అంటే బయట జాబ్ చేసుకుంటున్నా అన్నాడు. నన్ను 2 years యూ లాస్ట్ యువర్ లైఫ్. ఎందుకంటే ఏం నేర్చుకున్నావు అంటే నేనేం చేయలేదన్నా అన్నాడు. అయ్యో టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ఒక 1 month తర్వాత ఆ 6 monthsలో అబ్జలీట్ అవుతుంది. ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాలి. మనకు ఇంకొకటి యుఎస్లో రానంత మాత్రాన దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. దెర్ ఆర్ అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. ఇక్కడ మేమున్నప్పటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అసలు మన కంట్రీ చాలా డెవలప్ అయింది. మాకు 1000 rupees జాబ్ రావాలంటే రాకపోయేదండి. మీరు చాలామంది తెలియదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉండేది గవర్నమెంట్ది. మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, నాకు జాబ్ లేదు అని అన్ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నా వస్తే మనకు లెటర్ పంపిస్తారు. సో దాని గురించి మేము ఫాలో చేసేవాళ్ళం. అది అంటే అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి. మన ఇండియా కూడా బాగుంది. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఇక్కడే నాకు 300 employees ఉన్నారు ఇక్కడ హైదరాబాద్. అంటే పుష్ప గారు వాళ్ళు ఎవరు వెళ్ళారమ్మా? బ్యాక్ రమ్మనేదానికి కష్టంగా ఉంది సార్. అవునమ్మా నాకు తెలుసు రిటర్న్ రావాలంటే పాపం అంత కష్టపడిపోయి అక్కడికి వెళ్ళేసి కొంచెం లేకుండా ఉంటే కూడా తప్పకుండా ఉంటుంది. ఓపిక పట్టమని చెప్పు, కష్టపడాలి, నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. వస్తాయమ్మా, జాబ్స్ వస్తాయి. ఇట్లా ఇది ఈ అమెరికన్ ఎకానమీ నేను లాస్ట్ 30 years నుంచి చూస్తున్నానమ్మా. ఎవ్రీ 10 years అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. కాస్త వస్తుంది, టైం పడుతుంది, వస్తుంది. అవును చాలా మంది అసలు స్టేటస్ చేంజ్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ రాకపోవడమే కాదు, స్టేటస్ మెయింటైన్ చేయాలి. స్టేటస్ లూజ్ అయితే మళ్ళీ మనము కమ్ బ్యాక్. అది నాకు అర్థమైంది. మేము కూడా ట్రై చేస్తున్నామమ్మా, బయట నుంచి ఈ రూల్స్ ఏమైనా చేయడానికి చేస్తున్నాము. వీలైనంత నేను ఉన్న ఈ సిటిజన్స్, మన కమ్యూనిటీ నుంచి వెళ్ళిన సిటిజన్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఏంటంటే డోంట్ కంప్లైంట్ సిట్టింగ్ అవుట్ సైడ్. సపోర్ట్ చేయండి, ఉన్న లీడర్స్లని సపోర్ట్ చేయండి. ఒక పార్టీ కాదు, బోత్ సైడ్ సపోర్ట్ చేయండి. మన కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. మనం రేజ్ చేయాలి, ఇష్యూస్ని రేజ్ చేయగలగాలి. అది వీలైనంత వరకు మేము చేస్తామమ్మా. బట్ డిస్కరేజ్ అవ్వద్దని చెప్పు. అంటే తప్పదు, ఇంకా కొన్ని రోజులుగా ఓపిక పట్టాలి. స్టేటస్కి కూడా మెనీ వేస్ ఉన్నాయి. మన వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ ఏదో ఒకటి చేయాలి, ఇంకా తప్పదు. చూడండి సార్. తప్పకుండా కనెక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? కొంచెం నాతో కలవాలంటనా? నాకు వెబ్సైట్ ఇవన్నీ నేను పబ్లిష్ చేపిస్తున్నాను. నా వెబ్సైట్ పబ్లిష్ చేపిస్తాను. ఫేస్బుక్లో కనెక్ట్ కావచ్చు. నాకు ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పీపుల్ వాళ్ళు కనెక్ట్ కావచ్చమ్మా నాకు. సార్ మన వాళ్ళు ఉన్నదానికి చాలా సంతోషంగా ఉంది. మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి సార్. తప్పకుండా అది వన్ ఆఫ్ మై మెయిన్ గోల్ కూడా. మన వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను ఎన్నికైనాను. తప్పకుండా చేస్తున్నాను. రైట్ అమ్మా పుష్ప గారు. ఒక పుష్ప గారే కాదండి, చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ట్రంప్ రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు ఫస్ట్లో ఇండియన్సే చాలామంది ఉన్నారు. ఇండియా వాజ్ ఫస్ట్, ఎస్ ట్రంప్ వస్తే బెనిఫిట్ ఉంటుంది అని. కానీ ఇప్పుడు రాగానే ఫస్ట్ ఇండియన్స్ మీదనే అటాక్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. యుఎస్ వీసాస్ని క్యాన్సిల్ చేయడం కావచ్చు, లేకపోతే జాబ్స్ ఇవ్వద్దు అని చెప్పి మన కంపెనీస్కి చెప్పడం కావచ్చు, H1 వీసాస్ని రెడ్యూస్ చేయడం కావచ్చు. ఇవన్నిటిని చూస్తుంటే ఎలా ఇక్కడున్న పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఒక పుష్ప గారే కాదు. అంటే నేను చూసినంత వరకు రియాలిటీ కంటే న్యూస్ మీడియా ఎక్కువ చేస్తుందండి. మీరేమనుకోవద్దు, న్యూస్ మీడియా హెల్ప్ చేయాల్సి అక్కడ అయితే జరగట్లేదు. లేదు, అంత లేదు.
కొలాటరల్ డ్యామేజ్ అనుకోవచ్చు. ఏంటంటే మెయిన్ టార్గెట్ వాజ్ నాట్ F1 స్టూడెంట్స్ కానీ లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మీరు గత 4-5 సంవత్సరాల నుంచి ఓపెన్ బార్డర్ ఉండిందండి. ఎనీబడి కుడ్ వాక్ ఇన్ టు ద అమెరికా. అమెరికాలకు వచ్చేసి నా దగ్గర ఏమి లేదు అంటే మీకు $2,000 ఇచ్చి ఒక 5-స్టార్ హోటల్లో పెట్టి మీ హెల్త్ కేర్, మాకంటే వాళ్ళకి చాలా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి అవన్నీ డబ్బులు మా ట్యాక్స్ పేయర్ మనీయే కదా. దానివల్ల ఒకటి మనకు యాక్చువల్గా మన ఇండియన్ అమెరికన్ ఈ గ్రీన్ కార్డులకు కానీ H1లకు కానీ మనమే సఫర్ అయినాము. ఎందుకు సఫర్ అయినాము అంటే ఈ ఉన్న స్టాఫ్ అంతా వాళ్ళని డీల్ చేయడానికి పెట్టేసిండ్రు. ఇప్పుడు నా గ్రీన్ కార్డు వచ్చినప్పుడు ఒక 2 to 3 years పట్టేది, ఇప్పుడు 40 years పడుతుంది. పిల్లలు నాకు రీసెంట్గా ఒక ఫ్యామిలీ మా పాప వాళ్ళు H1 మీద ఉన్నారు, దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఫర్ లాస్ట్ 20 years. ఆ పాప 1 year ఉన్నప్పుడు వచ్చింది అమెరికాకి. మొన్న హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడికి వచ్చిందంట హైదరాబాద్కి గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి. ఇక్కడ స్టక్అప్ అయిపోయింది అమ్మాయి బికాస్ వాళ్ళకి పేరెంట్స్ అట్లాంటి సాడ్ సిచ్యువేషన్. అట్లాంటి వాటికి మేము వీలైనంత వరకు లీడర్స్తో, కాంగ్రెస్ మెన్ కానీ సెనేటర్లతో పనిచేస్తున్నాము. మేము వీలైనంత వరకు అట్లాంటివి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్స్ లీగల్ వే, వెరీ జెన్యున్ కేసెస్. సో అట్లాంటి వాటికి దెర్ ఇస్ నో క్వశ్చన్ అండి, మనం జరుగుతుంది. మీరు అనుకున్నంత బ్యాడ్ లేదు. నేను అన్నాను కదా, ఇది కొలాటరల్ డ్యామేజ్. ఇట్స్ నాట్ మనం ఇండియన్స్ని ట్రంప్ హేట్ చేస్తాం అనేది దట్స్ నాట్ రైట్. నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నాను, నేనే ఎగ్జాంపుల్. వాళ్ళు నన్ను అంటే వాళ్ళు అక్సెప్ట్ చేయకపోతే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని. ఖమ్మం నుంచి అరుణాదేవి గారు కాల్ చేస్తున్నారు. అరుణాదేవి గారు, అరుణ గారు, హలో అండి. అరుణ గారు, రైట్. ఓకే, ఇప్పుడు అదే సరే, మీడియా వాళ్ళే దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారని అనుకుందాం, కానీ సినారియో ఎలా ఉంది అక్కడ? ప్రజెంట్ సినారియో ఎలా ఉంది? నిజంగానే మెరిట్ ఉన్న పిల్లలు లేకపోతే క్యాలిబర్ ఉన్న పిల్లలు వెళ్ళొచ్చా, చదువుకోవచ్చా? తప్పకుండా రావచ్చండి, తప్పకుండా. అమెరికా ఈజ్ ఆల్వేస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు కూడా ఉన్నది. నా అడ్వైజ్ ఏంటంటే, ఈ మధ్య నేను స్టూడెంట్స్ని చూస్తున్నాను, ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు జాబ్కి వచ్చే వరకు ఎగ్జామ్ దగ్గర నుంచి నేను విన్నాను, అంటే ఐ మే బి రాంగ్, వేరే వాళ్ళతో రాయించడము, అక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూలు వేరే వాళ్ళతో చేయించడము. అంటే కష్టం. మీరు టైం అంటే టెంపరీగా మీకు బెనిఫిట్ అవుతుందేమో కానీ లాంగ్ టర్మ్లో చాలా కష్టం అవుతుంది. మై అడ్వైజ్ ఈజ్ కష్టపడాలి. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఆల్వేస్ అమెరికాకిలో బ్రైట్ మైండెడ్కి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుందండి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుందండి. నేను తెలుగు మీడియం చదివానండి, జస్ట్ టు లెట్ యు నో. నేను సుల్తాన్ బజార్లో ఇక్కడ క్లాక్ టవర్ స్కూల్ అని ఉంటుంది, ఆ స్కూల్లో చదివాను. నేను $20 కట్టేవాడిని సంవత్సరానికి. సో అంటే నేను అట్లని నేను చెప్పట్లేదు, అంటే హార్డ్ వర్క్ చేస్తే తప్పదు. కష్టం ఏంటన్నా తెలుసు. అంటే నేను వెళ్ళినప్పుడు నాకు ఐ పుట్ మై సెల్ఫ్ ఒక టన్నల్లో ఉన్నాను, 1 way ట్రాఫిక్ ఉంది. నేను